గనక తీసుకుంటే ప్రొడక్ట్స్ అవైలబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. నేషనల్ సర్టిఫైడ్ కాదు, లోకల్ సర్టిఫైడ్ కాదు. ఇంటర్నల్ సర్టిఫైడ్. ఐఏఎస్‌సి సర్టిఫికేట్ ఉంది. క్రుయల్టీ ఫ్రీ ఉంది. హలాల్ సర్టిఫికేట్ ఉంది. గ్లూటెన్ ఫ్రీ సర్టిఫికేట్. ఇంకా మన ఇండియాలో వచ్చేసి ఐఏఎస్‌సి సారీ, ఇండియాలో ఒక సర్టిఫికేట్ ఉంది. సో, వాట్ వి కాల్ ఇవన్నీ సేఫ్ అని చెప్పడానికి ఒక ఫుడ్ ప్రొడక్ట్ ఇండియన్ సే సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఆ సర్టిఫికేట్ కూడా మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా ఎలిజిబుల్ వచ్చిందనమాట. సో, ఔట్ స్టాండింగ్‌కి మన ప్రొడక్ట్స్ మారిపోయారండి. సో, అలోవెరా జెల్ దొరుకుతుంది. బయట అలోవెరా జెల్ దొరుకుతుంది. సర్టిఫికేట్స్ ఉన్నాక చెక్ చేయండి. మాది అలోవెరా జెల్ అంటాడు. అలోవెరా అనగానే చెట్టు పేరు చెప్పుకొని కాలమ్ముకునే కంపెనీలు చాలా ఉన్నాయి. బట్ ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే అది బెస్ట్ క్వాలిటీ అండి. ఔట్ స్టాండింగ్ క్వాలిటీ. ఇది లేదా ఏదో చీప్‌గా చెరుకు రసం అమ్మేసినట్టుగా అలోవెరా రసం అమ్మేస్తున్నాడు అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో, వి ఆర్ ఔట్ స్టాండింగ్ క్వాలిటీ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు క్వాలిటీ రూపంలో. చాలామంది కాస్ట్ చూస్తారు. కాస్ట్ కాదు క్వాలిటీ. ఇప్పుడు ఐఫోన్ ఉంది. సో, వై దిస్ ఈస్ ఒక 1 లాక్స్ ఎందుకు దీనికి పెట్టొచ్చు అంటే బికాస్ దీని ఫీచర్స్, దీని స్టాండర్డ్స్, దీని క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, సెక్యూరిటీ ఫీచర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఔట్ స్టాండింగ్. ఇది ఇచ్చే ఫీచర్స్ ఇంకా ఏ మొబైల్ ఇవ్వలేదు. అది ఏది ఇచ్చినా సరే పిచ్చిగా ఉంటాయి తప్ప ఈ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేదు. ఎందుకు ఇది ఇంత కాస్ట్ పెట్టాలి అంటే బికాస్ దట్ ఈస్ బ్రాండ్ ప్రీమియం క్లాస్. ఒక ఐఫోన్ ఎలాగో, ఒక బెంజ్ కార్ ఎలాగో బయట బెంజ్ కార్ ఉంది, మారుతి కార్ ఉంది. మరి బెంజ్ కార్ ఎందుకు రూ. 1,00,000? ఎందుకు మారుతి కార్ 10,00,000, 5,00,000కి వచ్చేస్తుంది? చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. చాలా చాలా డిఫరెన్స్ ఉంటాయి మనం మాట్లాడుకుంటూ పోతే. అలాగే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్‌కి బయట ప్రొడక్ట్స్‌తో ఎవరైనా కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇవి ప్రీమియం క్లాస్ ప్రొడక్ట్స్. ప్రీమియం క్లాస్ ఔట్ స్టాండింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంత క్వాలిటీలో రాజీ లేకుండా కంపెనీ ప్రొడక్ట్స్ డిజైన్ చేస్తుందన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఇవన్నీ కూడా బయట ఏదైనా కంపెనీ ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అంటే, అది వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ కాదు. ఎవరో పండిస్తారో, ఎవరో కట్ చేస్తారు, ఎవరో ప్రాసెస్ చేస్తారు, ఎవరో దాన్ని ఫిల్లింగ్ చేస్తారు, ఇంకెవరో టెస్ట్ చేస్తారు. చివరిలో స్టిక్కర్ ఏసి అమ్మేసుకుంటాడు. బయట జరిగేది. బయట అంతా స్టిక్కర్ బ్యాచే. అంతా కూడా ఔట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు కాంట్రాక్ట్ అంతా కూడా. ఫరెవర్ లివింగ్ ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఎక్కడ కూడా ఔట్ సోర్సింగ్ లేదు. కంప్లీట్‌గా పండించే నేల మనదే. పండించే వాళ్ళు మన వాళ్ళే. సుమారుగా 10,000 ఎకరాల ల్యాండ్ మన కంపెనీకుంది. ఓన్ ల్యాండ్. 47 సంవత్సరాలుగా కంపెనీ రన్ చేస్తుంది ఆ ల్యాండ్‌ని. సో, అలాంటి ల్యాండ్‌లో కొన్ని మిలియన్స్ ఆఫ్ అలోవెరా ప్లాంటేషన్ చేస్తుంది కంపెనీ. కొన్ని కోట్ల మొక్కల్ని కంపెనీ సాగు చేస్తుంది. న సో, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన కంపెనీకి ఉంది. ఓన్ బాటిలింగ్ ఉంది. ఓన్ సీలింగ్ ఉంది. ఓన్ టెస్టింగ్ ఉంది. సైంటిస్ట్‌లు మన వాళ్ళే కంప్లీట్‌గా. సో, అంటే ప్లాంట్ పండించే దగ్గర నుంచి అది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి, క్వాలిటీగా అది డిజైన్ అయ్యి, టెస్టింగ్‌లని కంప్లీట్ చేసుకొని, కనీసం ఒక ప్రొడక్ట్ బయట రావాలి అంటే 300 నుంచి ఈవెన్ 300-400 మధ్యలో టెస్టులు జరుగుతాయంట. 300, 400 రకాల పరీక్షలు చేస్తే గాని ఆ ప్రొడక్ట్ మీ దాకా రాదు. అర్థమైందంటారా? సో, ప్యాకింగ్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్‌షిప్ అవ్వచ్చు. సుమారుగా వరల్డ్ వైడ్‌గా 6,000 బ్రాంచెస్ మన కంపెనీ ఆఫీసెస్‌కున్నాయి. సో, ఆంధ్ర మొత్తానికి మనకు గుంటూరులో ఉంది. తెలంగాణ మొత్తానికి మనకు హైదరాబాద్‌లో ఉంది. అక్కడి నుంచి కంపెనీ ప్రొడక్ట్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. సో, ఫ్రమ్ ప్లాంట్ టు ప్రొడక్ట్ టు యూ. మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరు లేరు. అందుకే ఈ ప్రొడక్ట్స్ అంత క్వాలిటీగా ఉంటాయి. అంత రిజల్ట్ ఓరియెంటెడ్‌గా కూడా ఉంటాయన్నమాట. సో, దీన్ని మనం వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. బయట ఏ కంపెనీ కూడా ఈ ప్రాసెస్‌ని చేయలేదు. వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఇంక మధ్యవర్తులు లేకుండా కంపెనీ కంప్లీట్ డీల్ చేస్తుంది. ఓకేనా? యెస్. అయితే సార్ ఎందుకు ఈ ప్రొడక్ట్స్ నేను వాడాలి? ఎందుకు నేను ఆహ్, చాలామంది కాస్ట్ చూస్తారు. కాస్ట్ కన్నా ముందు ఒకసారి మీ బాడీ కాస్ట్ చెక్ చేద్దాం. మీ బాడీని కాస్ట్ చెక్ చేద్దాం. అసలు మీ బాడీని వెలకడదాం. మీ గుండెకాయ ఎంత పడుతుంది? మీ యొక్క బ్రెయిన్ ఎంత పడుతుంది? మీ కిడ్నీలు ఎంతకు అమ్ముతారు? మీ ప్యాంక్రియాస్ గ్లాండ్‌కి ఎంతకు అమ్ముతారు? మీ స్టమక్‌లో పేగులు ఎంతకు అమ్ముతారు? చూడండి ఒకసారి అంటే ఇట్స్ నాట్ ఎ చీప్ అండి. హ్యూమన్ బాడీ ఈస్ వెరీ, వెరీ, వెరీ ప్రీసియస్ ఆన్ ద ఎర్త్. ప్రపంచం మొత్తంలో ఈ భూమి మీద కాస్ట్‌లియస్ట్ అసలు వెల కట్టలేనిది ఏదైనా ఉంటే నీ బాడీ. మనం ఎక్కడ నివసిస్తున్నాం మనం? నేను గుంటూరులో ఉన్నాను. నువ్వు కరీంనగర్‌లో ఉన్నావు. తెలంగాణ, హైదరాబాద్‌లో ఉన్నావు కాదు. నీవు నీ బాడీలో ఉన్నావు. నేనెక్కడున్నాను? నా బాడీలో ఉన్నా. సో, నా బాడీ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొన్ని ట్రిలియన్ సెల్స్‌తో మిక్స్ సిస్టమే హ్యూమన్ బాడీ. ప్రతీదీ చాలా ఇంపార్టెంటే. బ్రెయిన్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా చాలా పెద్ద ట్రీట్‌మెంట్ చేయాల్సొస్తుంది. హార్ట్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చినా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. కిడ్నీలో ప్రాబ్లమ్ వచ్చినా చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అంటే ప్రతి ఆర్గాన్ ఇది తక్కువ, ఇది ఎక్కువ అని ఏది లేదండి. మీ బాడీలో ప్రతి కణము ఈవెన్ నీ హెయిర్‌తో సహా చాలా చాలా ప్రీషియస్. బిలీవ్ మీ. దీనికి నువ్వు కాస్ట్ కట్టాలి. ఒక హెయిర్ పోతే మళ్ళీ హెయిర్ పెట్టాలి అంటే ఒక హెయిర్‌కి రూ. 100 తీసుకుంటున్నాడు బయట. హెయిర్ రీప్లాంటేషన్ అడిగాను. వేరే ఫ్రెండ్‌ని తీసుకెళ్తే. ఒక పండు చాలా మంది చీప్‌గా చూస్తారు దీన్ని. ఒక పన్ను రూ. 30,000 ఖరీదు తెలుసా మీకు? అంటే నోట్లో ఉన్న పళ్ళే 10,00,000 అండి.
నోట్లో ఉన్న పళ్ళ ఖరీదే 10,00,000. లెక్కేసుకోండి ఇంక. ఒక్కో పన్నుకి రూ. 30,000, 32 పళ్ళు. కౌంట్ చేయండి. అలా లెక్కేసుకుంటే ఇది చాలా చాలా విలువైనది నీ బాడీ. మరి ఒక రూ. 1,00,000 బైకుంటే దానికి ఇన్సూరెన్స్ ఉంది నీ దగ్గర. అవునా గదా! దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. లేదా ఒక రూ. 10,00,000 కారుందంటే దాన్ని నువ్వు తుడుస్తూ, తుడుస్తూ సర్వీస్ చేపిస్తావు. అవునా గదా! బైక్ సర్వీస్ చేపిస్తావు. కార్ సర్వీస్ చేపిస్తావు. మన జీవితంలో ప్రతి దానికి సర్వీస్ ఉందండి. ఒక్క బాడీకి తప్ప. అది కేర్ తీసుకోవట్లేదు. అందుకే కేర్ హాస్పిటలు, అపోలో హాస్పిటలు, కిమ్స్ హాస్పిటలు ఇంకా రకరకాల పేర్లైతే కోకొల్లలనమాట. కుప్పలు, తెప్పలుగా హాస్పిటల్ పెరిగిపోవడానికి కారణం మనం మన బాడీని కేర్ చేయట్లేదు. అదేంటి సార్ నేను బాడీని బానే చూసుకుంటాను సార్. నేను చాలా నీట్‌గా స్నానం చేస్తాను సార్. నీట్‌గా బ్రష్ చేస్తాను సార్. అవ్వదు. దేనితో స్నానం చేస్తున్నావు? దేనితో బ్రష్ చేస్తున్నావు? సార్ నేను మంచి ఫుడ్డే తింటాను సార్. అవును మంచి ఫుడ్డా? చూపిస్తా ఇప్పుడు. ఏం తింటున్నావో కూడా చూపిస్తాను. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ హెల్తీగా ఉండాలంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. మంచి వాటర్, మంచి ఎయిర్, మంచి ఫుడ్. ఈ 3 మరి మంచిగా ఉంటేనే నీ బాడీ కూడా మంచిగా ఉంటది. మంచి ఆరోగ్యంగాతో ఉంటాం. మరి ఈ 3 హెల్తీగా ఉన్నాయా అంటే చూద్దాం. ప్రపంచమంతా పీలుస్తున్న గాలి మాస్క్ ఏసుకొని పీల్చాల్సిందేనంట. ఢిల్లీ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సిటీ ఇన్ ద వరల్డ్. పొల్యూషన్‌లో, ఎయిర్ పొల్యూషన్. ఇది చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. నేనేదో పిచ్చిగా మాట్లాడట్లా. ఆర్టికల్స్‌తో మాట్లాడుతున్నాను మీతో. 92% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 92% ప్రపంచ జనాభా పీలుస్తున్న గాలి అంటే 750,00,00,000 అందులో 700,00,00,000 మంది పీలుస్తున్న గాలి ఏదైతుందో అది పొల్యూటెడ్ ఎయిర్. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. మరి హెల్త్ ఎక్కడి నుంచి వస్తుందండి? మంచి గాలి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది మనకు? సరే వాటర్ సంగతి చూద్దాం. పీల్చే గాలి ప్రతి క్షణం ఇది లేదు. శ్వాస ఆగిపోతే మనిషి పోయినట్లే కదా! ఎంత హెల్తీగా ఉంది నువ్వు పీల్చే గాలి. అండ్ వాటర్ పొల్యూషన్‌కి వద్దాం. ఎక్కడ చూసినా సరే మురికి, మురికి నదుల్లో అయినా, సముద్రంలో అయినా, కాలువలో అయినా ఎక్కడైనా సరే 80% ఆఫ్ ఇండియన్ సర్ఫేస్ వాటర్ పొల్యూటెడ్. పైన ప్రవహించే నీరు 80% నదులు కృష్ణ, తుంగభద్ర, పెన్న ఏ నదని తీసుకో 80% ఆ నదుల్లో ప్రవహించే వాటర్ పొల్యూటెడ్. అట్లా ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎక్కడి నుంచి వస్తుంది పొల్యూషను? మనం వాడే చెత్తా చెదారం. ఫ్యాక్టరీలు. భయంకరంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెరిగిపోయింది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ ఖచ్చితంగా వాళ్ళు తుంగభద్రలో కలిపేస్తారు. కృష్ణానదిలో కలుపుతున్నారు. గంగా నదిలో కలుపుతున్నారు. దేన్ని వదలలా. మొత్తం నదులన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. మీరెక్కడి నుంచి తాగుతావు వాటర్? సరే బోర్ ఈ పంప్ వాటర్ అది ఇంకెప్పుడో పొల్యూటెడ్. గ్రౌండ్ వాటర్. సార్ నేను మినరల్ క్యాన్ వాటర్ తెచ్చుకుంటాను సార్. నేను ప్యూర్ అసలు చాలా ప్యూరిటీ ఉంది సార్. భయ్యా నువ్వు వాడే క్యాన్ వాటర్ చూడు ఎంత దారుణంగా కల్తీ చేస్తున్నారో బయట రకరకాల చెత్త కెమికల్స్ అన్ని ఎసేసి, ఆ మెయింటెనెన్స్ లేక సుమారుగా 1000 టెస్ట్ చేస్తే శాంపిల్‌ని 700 వాటిలో అన్ని పొల్యూషన్ కల్తీనంట. కల్తీ వాటర్. నువ్వు తాగే నీళ్ళు మినరల్ వాటర్ కాదు. అది కల్తీ వాటర్. సో ఎక్కడ చూసినా సరే మురికి, 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 మురికి. సో, మరెక్కడి నుంచి వస్తుంది మంచి నీళ్ళు లేకపోతే? మంచి నీళ్ళు ఎక్కడున్నాయి? అది ఒక ప్రాబ్లమ్. సరే, సరే, సరే గాలి తీసేయండి. నీళ్ళు తీసేయండి. ఫుడ్ జోలికొద్దాం. ఫుడ్ అంటే ఏంటి? కూరగాయలు, పండ్లు, ఫ్రూట్సు, వెజిటబుల్సు, మంచి పప్పు దినుసులు, బియ్యం, చికెను, మటను అన్నీ వస్తాయి గదా! చూడండి. నువ్వు తింటున్న ప్రతి కూరగాయ కూడా విష గంప. సార్ విషం ఎక్కడి నుంచి వస్తుంది సార్? మరి రైతులు ఎలా పండిస్తున్నారు నాన్న? ఏమేసి పండిస్తున్నారు? ఊరికే పెరుగుతున్నాయా? యూరియా చల్లుతాడు. దాని చెత్త చెదారం చల్లుతాడు. స్ప్రేలు, మందులు, మాకులు కొట్టకుండా ఈ రోజుల్లో ఏ రైతైనా సరే, ఒక్క కూరగాయైనా సరే, ఒక్క పంటైనా సరే పండుతుందా? అది స్లో పాయిజన్ లాగా. ఎక్కడికెళ్తుంది కొట్టినంత ఎక్కడికెళ్తుంది? నీ బాడీలోకెళ్తుంది. కొనుక్కుంటున్నాం మరి. వంటింట్లో మనం తీసుకున్న ప్రతి కూరగాయ గూడా పురుగు మందు అవశేషాలు ఉన్నాయంట. ఏదైనా తీసుకోండి మీరు. ఏ వెజిటబుల్ తీసుకోండి. సార్ నేను ఫ్రూట్స్ తింటాను సార్. యాపిల్ బాగిష్టం సార్. నాకు బనానా ఇష్టం సార్. తినండి. కల్తీ, 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 కల్తీ. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ పప్పులు అన్నీ కల్తీయే. మరెక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం? ఫుడ్ బాయే, ఎయిర్ బాయే, ఇంకా ఆహ్, వాటర్ బాయే. సో, ఇవన్నీ కల్తీ అయినాయి గాబట్టే, ఈ కల్తీ ప్రపంచం వల్ల, ఈ కల్తీ ఫుడ్, వాటర్, ఎయిర్ వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది. తెలియకుండానే రకరకాల వింత వింత రోగాలొచ్చేస్తున్నాయి. 40, 50 ఏళ్ల వయసులో వచ్చే హార్ట్ అటాక్‌లు గూడా 20, 30 ఏళ్ళకే వస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారు మనుషులు? ఎందుకు జబ్బులు ఎక్కువైపోతున్నాయి? ఎందుకు హాస్పిటల్స్ పెరిగిపోయినాయంటే, బికాజ్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. నువ్వేమైనా గాలిని మార్చగలవా? నీ చేతులో ఏమైనా నీటిని శుద్ధి చేయగలవా? నువ్వు ఆ పురుగు మందులు కల్తీ కాకుండా నువ్వు ఫుడ్ పండించుకొని ప్రతిదిన ఇంట్లో తినగలవా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. ఎవ్వరు తినలేరు. అందరూ దొరికింది తినడమే, ఉన్నది పీల్చుకోవడం ఉన్నాం తప్ప మనం ఏం చేయలేం. అందుకే ఈ ప్రొడక్ట్స్ యొక్క అవసరత పడింది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది క్లారిటీ వచ్చింది? ఒకసారి రైజన్ చేయండి. ఇంతవరకు ఎంతమందికి క్లారిటీ వచ్చింది? ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడాలి అంటే, ఇవన్నీ కల్తీ అయినాయి కాబట్టి నీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్‌ని కలబంద కదిలించగలదు. కలబందతో డీటాక్సిఫికేషన్ చేయొచ్చు. అలోవెరా కెన్ డీటాక్సిఫైస్ యువర్ బాడీ.
ప్యూరిఫై చేస్తుంది నీ బాడీని. ఎలాగైతే మనం సర్వీసెస్ చేసినప్పుడు ఒక ఇంజిన్ ఆయిల్ మారిస్తే బండెంత బాగుంటుందో, ఒక వైరస్ వచ్చినటువంటి సాఫ్ట్‌వేర్ గాని, మొబైల్ గాని సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తే మొబైల్ ఎంత ఫాస్ట్‌గా, ల్యాప్‌టాప్ ఎంత ఫాస్ట్‌గా రన్ అవుతుందో, నీ బాడీ కూడా ఈ ప్రొడక్ట్స్‌ని వాడిన తర్వాత అంతే శుద్ధి చేయగలుగుతుంది. అందుకే ఈ ప్రొడక్ట్స్ చాలా అవసరం. ఎలాంటి కేటగిరీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయంటే, మన దగ్గర అన్ని కేటగిరీస్ ఉన్నాయి. హెల్త్ డ్రింక్స్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫిట్‌నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్కిన్ కేర్ ఐటెమ్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ వాట్ నాట్. హ్యూమన్ బాడీలో వెంట్రుక పొర దగ్గర నుంచి అరికాల దాకా హ్యూమన్ బాడీకి ఏదైతే కావాలో లోపలికి కానీ, పైకి కానీ ఇవన్నిటి కాంబినేషన్‌లో కంప్లీట్ ప్రొడక్ట్స్‌ని డిజైన్ చేస్తుంది. అయితే ఇవాళ అన్ని ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవడం లేదులే కానీ, మీ అందరికీ తెలుసు ఒక ఎక్స్‌క్లూజివ్ ప్యాక్‌ని కంపెనీ డిజైన్ చేస్తుంది. దీనిలో ఒక 21, 22 ఐటెమ్స్ వస్తాయి. సో, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్. దీనిలో హెల్త్ ఉంటుంది, స్కిన్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఈవెన్ హైజీన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్ని కేటగరీ కలిపి ఒక 20, 21 ఐటెమ్స్ ప్యాకేజ్‌తో కంపెనీ మీకిచ్చింది. ఎంతమందికి ఈ ప్యాక్ వచ్చిందండి? ఎంతమందికి ఈ ప్యాక్ మీ దగ్గరుంది? ఈ మంత్ పర్టిక్యులర్‌గా ఈ మంత్ ఒక కేటగరీ చూజ్ చేసుకున్నాం. లాస్ట్ మంత్ వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి నెల కూడా ప్రొడక్ట్స్ మారుతూ ఉంటాయి. సో, ఈ మంత్ ఆగస్ట్ మంత్ ఏదైతే జర్నీ ప్యాక్ ఉందో, ఏదైతే మీరు కాంబో ఆఫర్ ప్యాక్ బుక్ చేసుకున్నారో, అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్‌గా మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ముందు ప్రొడక్ట్ దగ్గర పెట్టుకోండి. సో, మనం వన్ బై వన్ డీటెయిల్‌గా వెళ్దాం. ఏ ప్రొడక్ట్ ఏంటి? ఎలా ఉపయోగపడుతుంది? ఎవరికి రికమెండ్ చేయాలి? ఎలా రికమెండ్ చేయాలి? ఫస్ట్ గెట్ ద నాలెడ్జ్ అన్నమాట. రైట్? సో, ఇందులో ఫస్ట్ కేటగరీ డ్రింక్స్ తీసుకుందాం మనం. డ్రింక్స్. సో, అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. సో, మనకు అలోవెరా డ్రింక్స్‌లో 2 కేట 3 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర. 4 ఉన్నాయి యాక్చువల్‌గా. అలోవెరా జెల్, పీచెస్, బెర్రీ నెక్టర్ అండ్ అలో మ్యాంగో కూడా ఉంది. అయితే మీకు ఈ మంత్ వచ్చినటువంటి జర్నీ ప్యాక్‌లో 2 డ్రింక్స్ వచ్చాయి. ఒకటి అలోవెరా జెల్ ట్రై ప్యాక్ వచ్చింది. చిన్న బాటిల్స్ పక్కనే ఉంది. చిన్న బాటిల్, పెద్ద బాటిల్ 2 రకాలు ఉంటాయి. సెకండ్ అలో బెర్రీ నెక్టర్. ఇప్పుడు మనం 2 ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. అలోవెరా జెల్ అండి. మన కంపెనీ టర్నోవర్‌లో 70% టర్నోవర్ అలోవెరా డ్రింక్స్ చేస్తాయంట. అంత డిమాండ్ ఉంది ఈ ప్రొడక్ట్స్‌కి. అంత ఎక్స్‌క్లూజివ్ పనిచేస్తాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీ బాడీని డీటాక్సిఫికేషన్ చేయడం కోసం చాలా చాలా ఉపయోగపడుతుంది. రాసుకోండి. ఇట్ విల్ క్లెన్స్ యువర్ బాడీ. వెంట్రుక దగ్గర నుంచి అరికాల దాకా లోపలికి తాగడం వల్ల కంప్లీట్‌గా ఎక్కడ వేస్ట్ ఉన్నా సరే, నువ్వు నీటి ద్వారా వెళ్ళిన వేస్ట్ అయినా, ఎయిర్ ద్వారా వెళ్ళిన వేస్ట్ అయినా, ఫుడ్ ద్వారా వెళ్ళే వేస్ట్ అయినా, ఏది నీ బాడీలో ఉన్నా సరే ఇట్ విల్ క్లెన్స్ యువర్ బాడీ. మీ బాడీ మొత్తాన్ని శుద్ధి చేయడానికి ఇది పనిచేస్తుంది. దీనిలో 99.7% ఆఫ్ అలోవెరా జెల్ ఉంటుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు. బయట అలోవెరా జెల్‌లో గూడా మాది అలోవెరా జెల్లే అంటారు. అందులో కేవలం 5% మాత్రమే అలోవెరా. రిమైనింగ్ 95% అంతా కూడా వాటర్, లిక్విడ్ చెత్తాచెదారం కలిపేసి పైన కలబంద బొమ్మ ఒకటి స్టిక్కర్ ఏసి అమ్మేస్తారు. సార్ ఇది 200 ఉంది సార్ లీటర్. ఇదేంటి సార్ 2000 ఉంది సార్. ఇందాక చెప్పాను అదే. యాపిల్ ఫోన్‌కి, ఆండ్రాయిడ్ ఫోన్‌కి రూ. 10,000 ఆండ్రాయిడ్ ఫోన్‌కి ఉన్న తేడా ఉంటదనమాట. ఇకాంట్. ఓకేనా? సో, సపోర్ట్స్ హెల్తీ డైజెషన్. మీ యొక్క మెయిన్ మన బాడీ మొత్తంలో ఇంజిన్ లాంటి పార్ట్ ఏదైనా ఉంది అంటే, ఒక బండికి ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో, నీ బాడీకి కూడా ఎంత ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంజిన్. డైజెస్టివ్ సిస్టమ్. ఇది గనక పాడైతే మొత్తం బాడీ ఖరాబ్ అయ్యిద్ది. నీ రోగాలన్నీ మొదలయ్యేది. జబ్బులన్నిటికి మూల కారణం పొట్ట. పొట్ట ఒక రోగాల పుట్ట అని ఒక సామెత ఉందన్నమాట. ఎందుకంటే దానిలో అంతా మంచిది తీసుకున్నదే, చెడు తీసుకున్నదే, ఏది చేసినా అదనమాట. అది హెల్తీగా ఉంటే, ఇంజిన్ హెల్తీగా ఉంటే బాడీ అంతా హెల్తీగా ఉన్నట్టే. సో, దీంట్లోకి మనం తినే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా ఏదైతే టాక్సిన్స్ వెళ్తున్నాయో, సెకండ్ పిక్చర్ చూడండి. ఫస్ట్ పిక్చర్ ఏంటి అంటే ఒక దువ్వెనాకారంలో ఉంటుంది. విల్లాస్ టెక్స్చర్ ఉంటుంది పేగుల్లో. దానిలో మనం తినే ఫుడ్‌లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ గూడా, ఆ బ్లాక్ కలర్‌లో ఉన్నదంతా కూడా, ఈ టాక్సిన్స్ అన్నీ గూడా మొత్తం గూడా మనం తినేటువంటి ఫుడ్‌లో ఉన్నటువంటి టాక్సిన్స్ అనమాట. అలోవెరా జెల్ తీసుకుంటే వాటన్నిటిని బయటికి తీసేస్తుంది. అదేవిధంగా నీ బాడీకి ఏవైతే విటమిన్స్ కావాలో 12 విటమిన్స్, 18 అమినో యాసిడ్స్, 20 రకాల మినరల్స్‌ని టోటల్ ఏ టు జెడ్ ఫుడ్ ఏదైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందో, ఆ మొత్తం గ్యాప్‌ని గూడా అలోవెరా జెల్ ఫుల్‌ఫిల్ చేయగలదు. ఒకటి చెత్తని తీసేస్తుంది. 2 మంచినిస్తుంది. 2 చేయగలదు. అసిమిలేషన్, ఎలిమినేషన్ అంటారు దీన్ని. ఓకేనా? దీనివల్ల ఏంటి సార్ బెనిఫిట్స్? ఎవరెవరికి దీన్ని రికమెండ్ చేయొచ్చు? ఎవరికి రికమెండ్ చేయొచ్చు దీన్ని అంటే, చాలా కామన్ ప్రాబ్లమ్ ఎవరి ఇంట్లో చూసినా సరే, ఎవరిని చూసినా సరే, గ్యాస్ట్రిక్ ఉందయ్యా నాకు, కడుపులో మంటొస్తుంది. కొంచెం తిన్నా సరే అన్నం అరగట్లేదు. చాలా మంది కామన్‌గా చెప్తున్నారన్నమాట. గ్యాస్ట్రిక్ ఎంతమందికి తెలుసండి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గురించి? ఎంతమంది మీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు మీకున్నారు? రైజ్ హ్యాండ్ ఆప్షన్ చేయండి. వాళ్ళందరికి కూడా మీరు శుభ్రంగా అలోవెరా జెల్‌ని రికమెండ్ చేయండి. వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి త్వరగా రిలీఫ్ అవుతుంది. లోపల ఏదైతే పేగు పూసినా సరే దాన్ని రిమూవ్ చేయగలదు. ఈవెన్ డయాబెటిక్స్ ఇవాళ ప్రతి ఫ్యామిలీని టచ్ చేసింది షుగర్. షుగర్ లేని ఇల్లు లేదు. ఇంట్లో చక్కెర లేని ఇల్లు ఉందేమో గానీ ఒంట్లో షుగర్ లేని ఇల్లు లేదనమాట. ప్రతి ఫ్యామిలీ డయాబెటిక్ టచ్ చేసింది. అలోవెరా జెల్ తీసుకుంటే రెగ్యులర్‌గా తీసుకుంటే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ మెడిసిన్స్ షుగర్ ఉన్నవాళ్ళు మెడిసిన్ తీసుకున్నా సరే, ఆ మెడిసిన్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద.
సో, మెల్లిమెల్లిగా అలోవెరా జెల్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, వాళ్ళు మెల్లిగా మెడిసిన్ డోస్ తగ్గించమని చెప్తారు డాక్టరే. డాక్టరే చెప్తారు. చాలా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు మెడిసిన్ వాడినా సరే, నీరసంగా, నిస్సత్తువగా ఉంటారు. కానీ అలోవెరా జెల్ ఇస్తే చాలా యాక్టివ్‌గా ఉంటారు. డే మొత్తం కూడా చాలా హెల్తీగా ఉండడానికి, షుగర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి. షుగర్ తగ్గదు. షుగర్ తగ్గితే మనిషి చచ్చిపోతాడు. షుగర్ తగ్గకూడదు. షుగర్ పెరగకూడదు. షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. అలోవెరా జెల్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఈవెన్ చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ కాన్‌స్టిపేషన్. ఫ్రీ మోషన్ అవ్వట్లేదు. ఈవెన్ పైల్స్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళకి కూడా ఇది అలోవెరా జెల్ చాలా ఎక్సలెంట్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఎండోస్కోపీ చేస్తే లోపల అల్సర్స్ ఫార్మ్ అయినాయండి, పేగు పూసింది అంటూ ఉంటారు. అలాంటి గోడలు దెబ్బతిన్న దానికి కూడా అలోవెరా జెల్ శుభ్రంగా వాటిని కంప్లీట్‌గా హీల్ చేస్తూ, వాటికి మొత్తాన్ని కూడా నార్మల్ చేసేస్తూ, హెల్తీ డైజెస్ట్ సిస్టమ్‌ని హెల్ప్ చేస్తుంది. ఈవెన్ వెయిట్ లాస్, బాడీలో వేస్ట్ ఫ్లూయిడ్, టాక్సిన్స్ రిమూవ్ చేసేసి హెల్తీ వెయిట్ లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా అలోవెరా జెల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవి నేను జస్ట్ టాప్ 5 చెప్పాను. మీరు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్‌లోకెళ్ళండి, లేదా యూట్యూబ్‌లోకెళ్ళండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఓకేనా? సో, ఇది ఎవరెవరికి మంచిదో చెప్పాను. సరే, ఎంత వాడాలి దీన్ని? ఎంత తాగాలి దీన్ని అంటే రాసుకోండి. పొద్దున్నే ఒక హాఫ్ టీ గ్లాస్ ఇంత ఉందనుకోండి. అందులో హాఫ్ టీ గ్లాస్ ఎంప్టీ స్టమక్‌తో తాగాలి. ఓకేనా? రాత్రి మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ అంతా అయిపోయింది. ఇంక ఐయామ్ గోయింగ్ టు బెడ్ అన్నప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టీ గ్లాస్ తాగి పడుకోవాలి. ఇది వాడే విధానం. వన్స్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటిల్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచండి. పక్కన ఉంచొద్దు. పాడైపోతుంది. చెరుకు రసం ఉంది. పక్కన పెడితే ఏమవుతది? పాడైపోతది. అలోవెరా జెల్ జ్యూస్ కూడా ఇది ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఒక 1 వీక్, 15 డేస్ పాటు ఈజీగా వస్తుంది. సో, చాలా ఎక్సలెంట్‌గా యూజ్ అవుతుందన్నమాట. ఈ మేజర్ బెనిఫిట్స్ వీడికెళ్ళిపోతుంది. ఓకేనా? సో, సంజయ్, నెక్స్ట్ ప్రొడక్ట్ అలో బెర్రీ నెక్టార్. సెకండ్ డ్రింక్ అండి. ఇది లేడీస్‌కి ఒక అద్భుతమైన వరం. అసలు వాళ్ళకి చాలా అవసరంగా ఉపయోగపడుతుందన్నమాట. సో, లేడీస్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రొడక్ట్. సార్, లేడీస్‌కి ఎలా వెళ్ళిపోతుంది? ఇది కూడా అలోవెరా జెల్లే. కాకపోతే ఇందులో క్రాన్‌బెర్రీ అండ్ యాపిల్ ఈ 2 కాంబినేషన్ కూడా యాడ్ చేయడం వల్ల దీనికి ఇంకా ఎక్స్‌ట్రా యాడెడ్ బెనిఫిట్స్ యాడ్ అవుతున్నాయి. సార్, ఏంటి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే రాసుకోండి. అక్కడ లేదు. నేను చెప్పేది వినండి. రాసుకోండి. అక్కడ పిక్చర్ ఉంది. దానిలో ఏం కలిపామో రాసారు. ఇందులో 90% అలోవెరా ఉంటుంది. రిమైనింగ్ ద 10% క్రాన్‌బెర్రీ అండ్ యాపిల్ యాడ్ చేస్తారు. సో, ఇది కూడా డైజెస్ట్ సిస్టమ్‌ని హెల్తీగా ఉంచుతుంది. దాంతో పాటుగానే కిడ్నీ స్టోన్స్‌ని కరిగించగలదు. కిడ్నీలో ఎవరికైనా స్టోన్స్ ఉంటే ఆపరేషన్‌తో పని లేకుండా రెగ్యులర్‌గా గనుక బెర్నెక్టర్‌ని వాడితే కిడ్నీ స్టోన్స్‌ని మెల్ట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కిడ్నీ హెల్తీగా ఉంచడానికి పనిచేస్తుంది. సెకండ్, లేడీస్‌కి చాలా మందికి రక్తం తక్కువుందండి. బ్లడ్ తక్కువుంది సార్, డాక్టర్ దగ్గరికెళ్తే బ్లడ్ నాకు 10 పాయింట్లు ఉందని చెప్పాడు. 8 పాయింట్లు ఉందని చెప్పాడు. చాలా మందికి వింటున్న ప్రాబ్లమ్. లేడీస్‌కి ఎనీమియా ప్రాబ్లమ్ కామన్‌గా ఉంటుంది. ఎనీమియా బ్లడ్ పర్సెంటేజ్ పెంచుతుంది. అండ్ థర్డ్ బెనిఫిట్, మీ ఇంట్లో టీనేజ్ గర్ల్స్ ఉంటే లేదా లేడీస్ ఉంటే గనక వాళ్ళకి మంత్లీ సైకిల్ ఉంటుంది. అది చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. కొంతమందికి టైంకి రాదు. కొంతమందికి వచ్చినా సరే చాలా పర్సనల్ ప్రాబ్లమ్ ఉంటది. అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఈవెన్ ఇది రెగ్యులర్‌గా తాగడం వల్ల మీ స్కిన్ గ్లో వస్తుంది. స్కిన్ బ్రైట్‌గా అవ్వడానికి అలోవెరా నెక్టర్ చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. రైట్? సో, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మేజర్ బెనిఫిట్స్ అన్నమాట. సో, కిడ్నీ స్టోన్స్ అండ్ లేడీస్‌కి బ్లడ్ ఇంప్రూవ్‌మెంటేషన్ కానీ, లేదా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ గాని, మెన్స్ట్రుయేషన్ సైకిల్ సరిగ్గా ఉండేలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఈవెన్ పీసీఓడీ లాంటి ఇష్యూస్ కూడా హెల్ప్ చేస్తుంది. థైరాయిడ్ ఇవాళ కామన్ ప్రాబ్లమ్. బెరినెక్ట్ రెగ్యులర్‌గా ఇవ్వండి. కంప్లీట్‌గా థైరాయిడ్ కంట్రోల్‌లోకి వచ్చేస్తుందన్నమాట. సో, లేడీస్‌కి ఇది ఆసమ్‌గా ఉపయోగపడే డ్రింక్. డెఫినిట్‌గా మీ ఇంట్లో మీ చెల్లి గాని, అక్క గాని, లేదా అమ్మ గాని ఉంటే వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయండి. సేమ్ దీన్ని కూడా ఎలా వాడాలి సార్ అంటే, ఇందాక చెప్పినట్టుగా దీన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. వన్స్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మార్నింగ్ హాఫ్ టీ గ్లాస్, నైట్ హాఫ్ టీ గ్లాస్. మార్నింగ్ ఏమో ఏం తినకుండా తాగాలి. తాగిన తర్వాత ఒక పావుగంట, అరగంట గ్యాప్ ఇచ్చి హాఫ్ లీటర్ గాని, 1 లీటర్ గాని, 2 లీటర్స్ గాని ఎంత వాటర్ తాగలిగితే అంత బెనిఫిట్స్ ఈ బెర్నెట్ వల్ల ఉంటాయి. గెట్ మై పాయింట్? ఎంతమందికి క్లారిటీ వచ్చింది ఇప్పటిదాకా? 2 ప్రొడక్ట్స్ ఫినిష్ చేసాం. ఒకటి అలోవెరా జెల్, 2 అలో బెర్రీ నెక్టార్. ఇది మేజర్‌గా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ థర్డ్ మోస్ట్ డ్రింక్, ఇంకో డ్రింక్ ఉంది. మీకొచ్చిన ప్యాక్‌లో ఇంకో డ్రింక్ ఉంది. ఫ్యాబ్ అంటారు దీన్ని. ఫ్యాబ్, ఫరెవర్ యాక్టివ్ బూస్ట్. ఫరెవర్ యాక్టివ్ బూస్ట్. సో, ఫ్యాబ్ అంటారనమాట. సో, ఇది ఒక ఎనర్జీ డ్రింక్. ఇన్‌స్టాంట్ ఎనర్జీ డ్రింక్. చాలా మంది టైర్డ్ అయిపోతారు. ఎక్సర్సైజ్ చేయగానే టైర్డ్ అవుతారు. ఏదైనా పని చేయగానే టైర్డ్ అవుతారు. అలసట అనేది కామన్ ఉంటది. క్విక్ ఎనర్జీ బూస్టర్ కోసం మనం స్ప్రైట్ తాగండి, థమ్స్ అప్ తాగండి. ఆ కొండలెక్కి మహేష్ బాబు ఈ కొండ, ఆ కొండ దూకుతాడు. ఈ మన పుష్పరాజ్ మిస్టర్ అల్లు అర్జున్ అన్ని గట్లు దూకి చెట్లన్నీ వాగేసి థమ్స్ అప్ తాగండి అని చెప్పేసి ఒక థమ్స్ అప్ చూపిస్తారు. నిజంగా అవి తాగితే ఎనర్జీ వచ్చిద్దా? షుగర్ వచ్చిద్ది. క్యాన్సర్ కూడా వచ్చిద్ది అవి తాగితే. తెలుసా మీకు? వాళ్ళెవరు రికమెండ్ చేసేవాళ్ళెవరు టీవీలో 'మహేష్ బాబు' తాగడు. ఈ 'పుష్పరాజు' అయినటువంటి 'అల్లు అర్జున్' తాగడు. అంతా కూడా ట్రాష్. మనం గనక అట్రాక్ట్ అయిపోయి, అరే! మన 'మహేష్ బాబు' తాగాడు.
మనం తాగుదాం అని చెప్పేసి కనుక మీరు అట్రాక్ట్ తాగితే ఆయనకు షుగర్ లేదు, నీకు షుగర్ వచ్చిందనమాట. దిస్ జస్ట్ యాడ్. బట్ ఇన్‌స్టాంట్ ఎనర్జీ కోసం కంపెనీ ఒక ఎనర్జీ డ్రింక్‌ని డిజైన్ చేసింది. చాలా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో దీన్ని డిజైన్ చేశారు. దీనిలో కాఫీ బీన్స్ ఉంటాయి. అండ్ లెమన్ ఫ్లేవర్‌లో మనకు ఒక డ్రింక్ ఇచ్చిందనమాట. సూపర్ ఎనర్జీ బూస్టర్ అనమాట. సో, నిజంగా ఇది తాగితే మీరు మీ దగ్గర నుండి ట్రై చేయండి. డెఫినిట్‌గా యూ ఫీల్ చాలా ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతారనమాట. క్విక్ ఎనర్జీ బూస్టర్. అండ్ ఇదొకటి ఫరెవర్ యాక్టివ్ బూస్టర్ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి లెమన్ ఫ్లేవర్, సెకండ్ వన్ కాఫీ ఫ్లేవర్. ఇది షుగర్ ఫ్రీ అండి. అంటే షుగర్ ఫ్రీ అంటే షుగర్ ఎక్కువుందని కాదు. షుగర్ లేకుండా దీన్ని డిజైన్ చేశారు. దీన్ని తాగే ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. డీప్‌లో కాదు. డోర్‌లో పెట్టండి దీన్ని. ఇది కాఫీ ఫ్లేవర్ అనమాట. కాఫీ బీన్స్‌ని నేచురల్‌గా యాడ్ చేసి దాన్ని బ్లెండ్ చేసి ఒక లిక్విడ్ ఫార్మాట్‌లో డిజైన్ చేశారనమాట. గ్రీన్ ఎక్స్ట్రాక్ట్ చేసి. సో, దీన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచండి. సో, షేక్ చేయకండి దీన్ని. అలోవెరా జెల్‌ని గాని, బెర్రీనట్టు గాని షేక్ చేసి తాగాలి. దీన్ని షేక్ చేయకుండా తాగాలి. షేక్ చేస్తే ఏమంటే పొంగిద్ది. లోపల కూడా లైక్ గ్యాస్ ఉంటుంది కాబట్టి కొంచెం పొంగిద్ది. బట్ వాటర్ ఎనర్జీ బూస్తుంది. లవ్ ద టేస్ట్. అమేజింగ్. బయట మీరు రెడ్ బుల్ ఇలాంటి యాడ్ చూసుంటారు. రెడ్ బుల్ వింగ్స్ వచ్చేస్తాం మీకు అని చెప్పేసి. అది వస్తుందో తెలియలే కానీ ఇది మాత్రం చాలా యాక్టివ్ చేస్తుంది మనం. సో, కంప్లీట్‌గా హెల్తీ. ఇది ఒక హెల్తీ డ్రింక్ అనమాట. దీనిలో అలా బయట వాటన్నిటిలో కూడా మీకు ఖచ్చితంగా హై కెఫెయిన్ వాడతారు. రెడ్ బుల్‌లో హై కెఫెయిన్ వాడతారు. అది చాలా చాలా డేంజర్. దీనిలో ఎలాంటి కెఫెయిన్స్ లేవు. నేచురల్ కాఫీ బీన్స్ ఉంటది దీనిలో. కాఫీ ఫ్లేవర్ ఉంటుంది. లేదా లెమన్ ఫ్లేవర్ ఉంటుంది. సో, చాలా క్విక్ ఎనర్జీ బూస్టర్‌గా ఈ 2 డ్రింక్స్ హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఇది ఫ్రిడ్జ్‌లో ఉంచి తాగండి. షేక్ చేయకండి. ఎప్పుడైనా మీకు బాగా టైర్డ్‌గా అనిపించింది, ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ చేసి బయటికెళ్ళొచ్చారు. వాకింగ్ చేసొచ్చారు. లేదా ఇంట్లో పనులు చేసి టైర్డ్ అయ్యారు. సో, రిఫ్రెష్‌మెంట్ కోసం అరె! స్ప్రైట్ తాగితే బాగుంటది. థమ్స్ అప్ తాగితే బాగుంటది. అవి తాగకండి. అది విషం. అవి విషం. వాటి జోలికెళ్ళకండి. ఓకేనా? సో, డెఫినిట్‌గా ఇవి చాలా హెల్తీ డ్రింక్స్ కాబట్టి వీటిని ప్రిఫర్ చేయండి. సో, లవ్ ద టేస్ట్. ఆసమ్‌గా ఉంటుంది. మీ పిల్లలకిచ్చినా, పెద్దలైనా సరే ఎవరైనా సరే దీన్ని తాగొచ్చు. ఓకేనా? డైరెక్ట్‌గా తాగకండి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన తర్వాతనే తాగండి. ఒక గంట, 2 గంటల తర్వాత. ఆసమ్ ఉంటది టేస్ట్. ఓకేనా? ఇవి 2 డ్రింక్స్. యెస్. నెక్స్ట్ ఫోర్త్ ప్రొడక్ట్‌కెళ్ళిపోదాం మనం. సో, ఫరెవర్ అలో హెర్బల్ ఇన్‌ఫ్యూజన్. ఇన్‌ఫ్యూజియన్. ఇన్‌ఫ్యూజియన్. మీలో ఎంతమందికి చాయ్ తాగే అలవాటుంది? ఎంత సార్ నేను చాయ్ తాగుతాను సార్. పొద్దున్న లేస్తే నాకు చాయ్ తాగే అలవాటుంది. ఏ చాయ్ పౌడర్ వాడతారు? తాజ్‌మహలా? లేదా రెడ్ బుల్లా? రెడ్ లేబులా? 3 రోజెసా? 4 రోజుల టీ తాగుతారా? 5 రోజుల టీ తాగుతారా? ఏ టీ తాగుతారు? సో, రకరకాల టీ పౌడర్స్ వచ్చాయి మార్కెట్‌లోకి. సో, బట్ ఏది కూడా ఏంటంటే, ఆ టీ పౌడర్స్ అన్నీ కూడా క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. టీ పౌడర్ భయంకరంగా కల్తీ జరుగుతుంది మార్కెట్‌లో. అదో పెద్ద మాఫియా. మన ఇండియాలో టీ బిజినెస్ కొన్ని వేల బిలియన్ డాలర్ బిజినెస్ జరుగుతుంది. ఎవడు పడితే వాడు టీ కొట్టు పెట్టేస్తున్నాడు. ఏ టీ పొడి పడితే ఆ టీ పొడి వాడేస్తున్నారు. ఎంత పడితే అంత వాడేస్తున్నారు. దానివల్ల చాలా చాలా హార్మ్‌ఫుల్ జరుగుతుంది. క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్‌ని యాడ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలీదు. కలిపేవాడికి కూడా తెలీదు. సో, తాగేవాడికి కూడా తెలీదు. అంత ఘోరమైన మార్కెట్ ఉంది. సో, మనం జనరల్‌గా హెల్తీగా టీ తాగే అలవాటు ఉంది. కానీ హెల్తీగా ఉండాలి మన బాడీని ఉన్నట్లయితే వి కెన్ యూజ్ దిస్. దీనిలో మీకు సాచెట్స్ వస్తాయి. 30 సాచెట్స్ ఎన్నో ఉంటది దీనిలో. ఈవెన్ నా దగ్గర ఎప్పుడు ఉంటది. ఈవెన్ నా దగ్గర కూడా ఉంది. మా ఇంట్లో వాడుతున్నాం మేము దీన్ని. సాచెట్స్ ఉంటాయన్నమాట. సో, ఇదో ప్యాకెట్. దీన్ని కట్ చేసేస్తే లోపల సాచెట్ లాగా ఉంటుంది. సో, మీకు హెర్బల్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ తాగే ఆ టైప్ ఫ్లేవర్ అనమాట. నేచురల్‌గా ఉంటుంది. దీన్ని కట్ చేసేయడం, దీనిలో ప్యాకెట్‌ని అలా ఒక బౌల్‌లో గాని, గ్లాస్‌లో గాని వేసేసి, వాటర్‌లో డిప్ చేసి అలా పెట్టేసిన తర్వాత, దాన్ని ఒక గ్లాస్‌లో తీసుకొని, షుగర్ ఏముండదు దీనిలో. సో, నేచురల్‌గా మనం హనీ మీ దానిలో ఆల్రెడీ ప్యాక్‌లో వచ్చింది. హనీని యాడ్ చేయొచ్చు షుగర్ ప్లేస్‌లో. డోంట్ యాడ్ ఎనీ షుగర్. సో, హనీని యాడ్ చేసుకొని, చక్కగా దాన్ని మిక్స్ చేసుకొని తాగండి. డే మొత్తం చాలా యాక్టివ్‌గా ఉంటారు. నమ్మండి. మీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ చాలా, చాలా, చాలా థాంక్ యూ చెప్తుంది మీకు దీనివల్ల. ఎక్స్ట్రార్డినరీ అనమాట. ఎక్స్ట్రార్డినరీ. నో యాడెడ్ షుగర్. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా రికమెండ్ చేయండి మీ ఇంట్లో. చాలా, చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి షుగరే కాదు, ఎవరైనా సరే. షుగర్ పేషెంట్సే కాదు. సో, ఎవరైనా సరే తీసుకోవచ్చు దీన్ని. 100% నేచురల్‌గా దీనిలో 7 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్ నేచురల్ పీసెస్ దీనిలో. చాలామందికి టీలో అల్లం యాడ్ చేసే అలవాటుంటుంది. టీలో కొంతమందికి యాలకుల పొడి యాడ్ చేస్తారు. సో, ఇంకొంతమంది ఇంకా రకరకాల ఫ్లేవర్స్ కోసం, అరోమా కోసం చాలా యాడ్ చేస్తారు. దీనిలో 7 టైప్స్ ఆఫ్ అరోమా అన్ని డిజైన్ చేసి అది కూడా హెల్తీగా చాలా చూడండి అక్కడ మనకు యాలకులు. అందులో ఉన్నటువంటి బ్లెండింగ్ ఇందులోనే ఉంది. కొంతమంది జీలకర్ర యాడ్ చేస్తారు. లెమన్ ఉంటుంది దీంట్లో. ఈవెన్ తులసి ఉంటుంది. ఈవెన్ జింజర్ ఉంటుంది. అల్లం ఉంటుంది. అలోవెరా ఉంటుంది. ఇంకా దీనికి రకరకాల బిర్యానీలో ఏసే ఐటెమ్స్ అన్ని ఉన్నాయి. కానీ చాలా ఘాటుగా ఉంటుంది. చాలా క్వాలిటీగా ఉంటుంది. డెఫినిట్‌గా దీన్ని ట్రై చేయాల్సిన ఐటెమ్. 30 డేస్ 30 సాచెస్ వస్తాయండి. సో, ఒక సాచెట్ ఒక ఇద్దరు తాగొచ్చు. ఇద్దరు చాయ్ తాగొచ్చు దీంతో.
హెల్తీగా ఉంచండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే గనక వాళ్ళకి చాలా లవ్ చేస్తారు. మా డ్యాడీ దీనికి ఫిదా అయిపోయాడు. అరేయ్! మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ పంపించంటారు మా డ్యాడీ. సో, చాలా చాలా ఇష్టపడతారనమాట. ఇదొక నేచురల్ చాయ్. చూడండి ఇక్కడ ఏం లేదండి. ఫరెవర్ లివింగ్ బిజినెస్ చేయడం అంటే చాలా సింపుల్. చేంజ్ యువర్ ప్రొడక్ట్, చేంజ్ యువర్ లైఫ్. మీరు హెల్తీగా ఉండండి ఫస్ట్. సో, మీరు 4 ప్యాకెట్లు వాడండి. పక్కింటి వాళ్ళకి 4 ప్యాకెట్లు రికమెండ్ చేయండి వాళ్ళకి గూడా. ట్రై చేయమని చెప్పండి ఒక ప్యాకెట్‌ని. బాగుందనుకుంటే గనక ప్యాకెట్ కింత అని చెప్పేసి అమ్మేసేయండి. చాలా చక్కగా అమ్మేయొచ్చు దీన్ని మీరు. చాలా ఈజీగా అమ్మేయొచ్చనమాట. సో, దీనికి అమ్మడం అంటే మీటర్ డోంట్ సెల్ అంటే డబ్బుల కోసం కాదు. సో, మళ్ళీ మళ్ళీ వాళ్ళు కావాలనుకునేలాగా ఉంటది ఈ ప్రొడక్ట్ అనమాట. సో, అంత నేచురల్‌గా ఉంటుంది. హలో ఇన్‌ఫ్యూజన్. నెక్స్ట్ ప్రొడక్ట్ హనీ. చాలా మందికి తేనె గురించి తెలుసు. తేనె ఉపయోగాలు తెలుసు. అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తేనె అనేది ఒక అమృతం. భూమి మీద దొరికేటువంటి మరో అమృతం. కానీ ఆ అమృతాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. బయట కల్తీ మాయగాళ్ళు. సో, దానిలో ఏం కలుపుతున్నారు అంటే చక్కెర పాకం, బెల్లం పాకం అంతా మిక్స్ చేసి కలిపేస్తున్నారు. తేనె పట్టు తీసేటప్పుడు భయంకరమైన మంట పెట్టి దానిలో ఉన్నటువంటి పురుగుల్ని చంపి వాటిని క్రష్ చేసి, పిసికేసి, ఎండబెట్టేసి మరి బాటిల్‌లో పోసి అమ్మేస్తున్నారు. అది ఏదైనా తీసుకోండి మీరు. ఫరెవర్ లివింగ్ కంపెనీ ఎక్స్‌క్లూజివ్‌లీ దీన్ని చాలా నేచురల్ పద్ధతిలో దీన్ని డిజైన్ చేసి కలెక్ట్ చేస్తుంది. ఎక్కడ మేము పురుగులను చంపము. ఇదెక్కడ చెట్లకు పెట్టే తేనె, పుట్లకు పెట్టే తేనె కాదు. దీనికోసం కంపెనీ ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి టెక్నిక్‌ని అడవుల్లో అక్కడక్కడ బాక్స్‌లాగా కంపెనీ వాటిని తేనెటీగలను అట్రాక్ట్ చేసేలా కొన్ని బాక్సులు సిద్ధపరిచి, అందులో తేనె పెట్టినటువంటి తేనెని తీసుకొచ్చి మన కంపెనీ బాటిల్‌లో డిజైన్ చేసి అమ్ముతుంది. దీనిలో మెర్క్యూరీ ఫ్రీ ఇది. ఎలాంటి పాదరసం ఉండదు. బయట మీరు తాగే ప్రతి తేనెలో మెర్క్యూరీ మైనం యాడ్ అవుతుంది. దానివల్ల పిల్లల బ్రెయిన్ చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. డోంట్ రికమెండ్ ఔట్‌సైడ్ హనీ టు ద చిల్డ్రన్స్. మీరు గూగుల్ ఎతకండి, యూట్యూబ్‌లో ఎతకండి క్లియర్ రాస్తారు. తేనె పిల్లలకి ఇవ్వొద్దు అని రాస్తారు. ఎందుకంటే దానిలో పాదరసం ఈవెన్ మెర్క్యూరీ ఇవన్నీ యాడ్ అవుతాయి. సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అందులో పాదరసం ఎవడు కలిపాడు? మె దానిలో మైనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్లారిటీ ఇస్తాను మీకు. దాని గురించి క్లారిటీ ఇస్తాను. తేనె పట్టు పెట్టడానికి చెట్టు కొమ్మకి అతుక్కోవాలంటే ఫస్ట్ తేనెటీగలు చేసే పనేంటే మైన పూతని పూసి దానికి తేనె పట్టుని గూడుని కడతాయి. అర్థమైందా? మరి తేనెని సేకరించేవాళ్ళు దానితో సహా మొత్తం కట్ చేసి దాన్ని కూడా మిక్స్ చేసేసి ఇందులో కలిపేస్తుంది. చాలా చాలా డేంజర్ ఎఫెక్ట్ టు ద చిల్డ్రన్స్. మన హనీ అప్పుడే పుట్టిన బేబీకి నేను మా ఫ్యామిలీలో ఎవరు డెలివరీస్ అయినా సరే ఫస్ట్ వాళ్ళకిచ్చే గిఫ్ట్ ఏంటంటే హనీ. తల్లి పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా హనీ తల్లి పాలలో ఉండే 18 అమినో యాసిడ్స్ కూడా మనకు హనీలో దొరుకుతున్నాయి. పిల్లలకి చాలా కంప్లీట్ ప్రపంచంలో నేచర్స్ కంప్లీట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది హనీ. సో, చాలా నేచురల్ హనీ. నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా దీన్ని తాగొచ్చు. షుగర్ లెవెల్స్ ఏది పెరగదు. దీనిలో షుగర్ అంతా కూడా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఫార్మాట్‌లో ఉంటుంది. కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్‌లు రావు. 100% నేచురల్ సేఫ్. ఓకేనా? ఇవి మెయిన్ ఇప్పటిదాకా మనం 5 ఐటెమ్స్ చూసాం. అండ్ గో టు ద నెక్స్ట్ నేచురల్ సారీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్. మన బాడీకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఏదో ఒక డెఫిషియన్సీ వల్ల వచ్చింది. ఏదో ఒకటి ఎక్కువ అవ్వడం వల్లో, ఏదో ఒకటి తక్కువ అవ్వడం వల్ల వచ్చింది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కొరత చాలా ఉంది. సో, న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుందంటే ఫుడ్‌లోనే. ఫుడ్‌లో కంప్లీట్ న్యూట్రిషన్ వస్తుందా అంటే డౌటే. సో, మన కంపెనీ ఎక్స్‌క్లూజివ్‌గా ఇవాళ మీకు న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చింది మీ ప్యాక్‌లో. ఆర్టిక్ సి అంటారండి. ఇదొక ఔట్‌స్టాండింగ్ దీని గురించి మీకు ఆల్రెడీ నేను ఇదివరకు క్లాస్‌లో డిస్కస్ చేశాను దీని గురించి. మీ హార్ట్‌కి చాలా 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 ఎక్సలెంట్ ఫుడ్ ఇది. ఆర్టిక్ సీ అంటార్టికా సముద్రంలో సాల్మోన్ ఫిష్ యొక్క బ్యాక్ బోన్ నుంచి కంపెనీ దీన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక క్యాప్సూల్ ఫార్మాట్‌లో మన కోసం డిజైన్ చేసింది దీన్ని. సో, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే హార్ట్‌లో మనకు ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ అంటారండి. ఎల్‌డీఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్‌డీఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఈ ఆర్టిక్ సీ మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. మంచి పెరిగితే చెడు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది. అందులో మీకు ఒక 30 ఎంఎల్ వాటర్ మురికి వాటర్ ఉంది. దానిలో మనం మంచినీళ్ళు పోస్తున్నాం. ఒక 2 లీటర్లు, 3 లీటర్లు, 4 లీటర్లు మంచినీళ్ళు పోసే కొద్దీ కూడా మురికి నీళ్ళంతా బయటికెళ్ళిపోతుంది. అవునా కదా? సేమ్ లైక్ థట్ మీ బాడీలో కూడా మంచి కొవ్వుని ఇస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా చెడు కొవ్వు తగ్గిపోతుంది. సో, హార్ట్ హెల్తీగా ఉంటుంది. హార్ట్‌కి ఒక వరం అని చెప్పొచ్చు. చాలా మంది వింటున్నాం. హార్ట్ అటాక్ వచ్చింది. ఈవెన్ ప్రపంచం మొత్తంలో అత్యధిక జనాభా చచ్చిపోయే రేటు ఏదైనా ఉంది అంటే అది ఎయిడ్స్ కాదు, ఇంకోటి కాదు, కరోనా కూడా కాదు. హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు 60, 70 వినేవాళ్ళం. ఇప్పుడు 20కి, 10కి, 15కి ఎప్పుడొచ్చిందో తెలీదు. ఎవడికొచ్చిందో తెలీదు. అసలు లోపల ఏముందో తెలీదు. పైన హెయిర్ బాగుందా? పళ్ళు బాగున్నాయా? స్కిన్ బాగుందా? చూసుకుంటున్నాం. లోపల గుండెకాయ బయటకి తీసి ఇది ఎలా ఉంది? ఇది బాగుందా? లోపల కొవ్వు పేరుకుపోయిందా? తగ్గిందా? పెరిగిందా? తగ్గిందా? ఎవడైనా చెక్ చేసుకుంటున్నామా? నో. ఆటోమేటిక్‌గా తెలీదు. సైలెంట్ కిల్లర్ అన్నమాట. ఇదొక సైలెంట్ కిల్లర్. హార్ట్ హెల్తీగా ఉంచుతుంది. మీ అమ్మా, నాన్నకి మీరు లవ్ చేస్తే హ్యాపీ ఫాదర్స్ డే అన్నా, హ్యాపీ మదర్స్ డే అన్నా, హ్యాపీ యానివర్సరీ అన్నా ఆఫ్‌కోర్స్ ఎవ్రీబడీ లవ్ ద పేరెంట్స్.
కానీ వాళ్ళకి మీరు గిఫ్ట్‌గా ఇచ్చే క్రమంలో ఈ ప్రొడక్ట్ రికమెండ్ చేయండి. ఆర్ఎక్స్‌సి ఇది గుండెకి మంచిది. బ్రెయిన్‌కి చాలా చాలా మంచిది. బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. మీ పిల్లలకి ఇవ్వండి. మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు నాకు. వాళ్ళు పుట్టిన కడుపులో ఉన్నప్పటి నుంచి దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేశాను నేను. సూపర్ యాక్టివ్ అండి. బ్రెయిన్ యాక్టివ్ లెవెల్ చాలా బాగుంటది. పిచ్చి యాక్టివ్ ఉంటారు. ఈవెన్ పెద్దవాళ్ళకి చాలా కామన్‌గా ఉండేటువంటి ప్రాబ్లమ్ జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్‌కి ఇది రికమెండెడ్ ప్రొడక్ట్. ఈవెన్ కంటి హెల్త్, కంటి 500 మెగా పిక్సెల్ ఇది తెలుసా? నా దగ్గర ఉన్న కెమెరా 30 మెగా పిక్సెల్, 40 మెగా పిక్సెల్ అబ్బా! సూపర్ నా కెమెరా ఏముందిరా బాబు అని చూసుకుంటాం కదా! ఆ కంటికి 500 మెగా పిక్సెల్ ఇచ్చాడు దేవుడు. మరి దీనికి ఇంకేటి తీసుకున్నాం? 500 మెగా పిక్సెల్ మనిషి కనిపెట్టలేకపోయాడు ఇంతవరకు అంత హై క్వాలిటీ కెమెరా. మనిషి సృష్టిలో లేదు. దేవుడి సృష్టిలో ఉంది. దీనికి ఎంత కేర్ తీసుకోవాలి చెప్పండి. క్యాట్రాక్ట్స్ అని కళ్ళు చాలా మందికి సైట్‌లొచ్చేస్తున్నాయి. చాలా మంది స్క్రీన్ చూస్తా ఉంటారు. స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయి కూడా కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి. కంటి నరాలు చాలా ఇదైపోతాయి. బట్ ఆర్టిక్స్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తే కళ్ళు చాలా హ్యాపీగా ఉంటాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ గనక నిజంగా చెప్తున్నాను వాళ్ళని రికమెండ్ చేయండి. వాళ్ళ హెల్తీగా వాళ్ళ పుట్టబోయే పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా నేచురల్‌గా వాళ్ళ బాడీలో సెల్ టు సెల్ కరెక్ట్‌గా ఫార్మ్ అయ్యి హెల్తీ బేబీస్ పుట్టడానికి కూడా ఆర్టిక్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. థర్డ్ మంత్ నుంచి దీన్ని రికమెండ్ చేస్తే గనక ఆసమ్, ఆసమ్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి పిల్లలకి గూడా. వాళ్ళ బ్రెయిన్ చాలా మందబుద్ధి పోయి యాక్టివ్‌గా ఉంటదనమాట. రైట్? ఇదొక న్యూట్రిషన్ సప్లిమెంట్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఆర్టిక్స్ బెనిఫిట్స్. నేను 2 గంటల సేపు మాట్లాడతా ఒక్క ప్రొడక్ట్ గురించి. బట్ టైం చాలా తక్కువ మనకి. అండ్ ఆర్‌జీ ప్లస్ చాలా మంది మళ్ళీ చెప్తున్నాను. రేట్ చూస్తారు. మన ఇండియన్స్‌కి ఉన్నటువంటి ఒక కామన్ ఒక ప్రాబ్లమ్. అది సైకలాజికల్ ప్రాబ్లమో లేదా పాపం వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లమ్ తెలియలే గానీ, బట్ కామన్‌గా నేనైనా సరే ఇదివరకు చూసేవాడిని. ఇప్పుడు చూడడం మానేసా. ఎక్కడ రేట్ అడగట్ల. నాకిది కావాలంటే యెస్ ఐ వాంట్ దట్ అని పే చేస్తున్నా. నేను నాకెక్కడ బార్గెయిన్ చేసే అలవాటు లేదు. ఉండదు కూడా. చాలామంది ఇది ఎంత పడింది? ఇది ఎంత పడింది? చెప్పి తిప్పి రేట్ ఎక్కడుంది? బుబ్బులు పెట్టి చూస్తూ ఉంటారు. రేట్ కాదు భయ్యా చెప్పా కదా! నీ బాడీని వెలగట్లేవు. ఆర్‌జీ ప్లస్ ఇదొక ఔట్‌స్టాండింగ్ ప్రొడక్ట్. మన కంపెనీలో హైయెస్ట్ రేంజ్ రేంజ్ ఉన్న ప్రొడక్ట్ కూడా ఇదనమాట. సో, సూపర్ న్యాచురల్ ప్రొడక్ట్. దీనిలో 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇందులో బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్‌బెర్రీ, గ్రేప్స్ ఎక్స్ట్రాక్ట్. ఆ ఇంగ్రీడియెంట్‌ని నువ్వు వెతకలేవు, కనిపెట్టలేవు. అది నీకు దొరకదు. కంపెనీ కొంతమంది సైంటిస్ట్‌లని పెట్టి ఒక నేచర్స్ బెస్ట్ ఇంగ్రీడియెంట్స్‌ని కలెక్టివ్‌గా చేసి ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసింది. ఇది కనిపెట్టిన సైంటిస్ట్ అల్లాటప్ప సైంటిస్ట్ కాదు. హి ఈస్ ద ఫరాద్ మురాద్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ అనమాట. హి ఈస్ ద నోబెల్ ప్రైజ్ వినపడుతుందా మీకు? నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఆ వ్యక్తి దీన్ని డిజైన్ చేశాడు. అంటే చూడండి కంపెనీ ఎంత కేర్ తీసుకుంటదో, ఎలాంటి పిచ్చి పిచ్చోళ్ళం గాదు. సార్ ఏంటి సార్ దీనివల్ల? సార్ దీని రేట్ ఏంటి సార్ ఇంతుందని చాలామంది కాస్ట్‌ని చూస్తారు. కాస్ట్‌ని కాదు భయ్యా ఇప్పుడు నేను చెప్పే మాటలు విను. ఇది ఏం చేయగలదు? ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇది నీ బాడీలో నైట్రస్ ఆక్సైడ్‌ని బూస్ట్ చేస్తుంది. సార్ దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, మన వయసులో ఉన్నప్పుడు అంట మన బ్లడ్ వెసల్స్ ఈ రేంజ్‌లో ఉంటాయి. వయసు తగ్గగానే కొంచెం ముడుచుకుపోతాయి. ఇంకా వయసు తగ్గితే కొంచెం ముడుచుకుపోతాయి. ఇంకా ముడుచుకుపోతాయి. బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా వయసుతో పాటుగా మూసుకుపోతాయి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ వీక్ అవుతుందో నీ బాడీలో హార్ట్ వీక్ అవుతుంది. బ్రెయిన్ వీక్ అవుతుంది. కిడ్నీ వీక్ అవుతుంది. మీ బాడీలో నరాలు వీక్ అయిపోతాయి. కంప్లీట్ బాడీ వీక్ అయిపోతుంది. అలా వీక్ అవ్వకుండగా మీ వైడ్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం నైట్రస్ ఆక్సైడ్‌ని ఇది బూస్ట్ చేయడం వల్ల నీ బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం గూడా చాలా సూపర్ యాక్టివ్ అయిపోతుంది. సూపర్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేస్తుందన్నమాట. సో, నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సపోర్ట్. గుండె దానికి కనెక్ట్ అయినటువంటి అన్ని నర్వ్స్‌ని గూడా ఇది చాలా హెల్తీగా ఉంచుతుంది. ఎక్కడ గూడా ప్లేగ్ ఫార్మ్ అవ్వనీయకుండా లోపల ఎలాంటి కొలెస్ట్రాల్ ఉన్నా సరే మొత్తం గూడా హెల్తీగా ఉండేలాగా వాటిని హెల్ప్ చేస్తుంది. గుండెకి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్ ఇవాళ చాలా మంది మనం వింటున్నాం. క్యాన్సర్ రానున్న 5 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ గ్యారంటీ రాసుకోండి ఈ పాయింట్‌ని. బట్ అలాంటి యాంటీ క్యాన్సర్‌గా లోపల ఏ సెల్ గూడా ఉన్నా సరే వాటిని రిపేర్ చేయడానికి కూడా ప్రతి కణాన్ని రిపేర్ చేయడానికి ఈ యొక్క మాలిక్యులర్ ఆర్జీ ప్లస్‌లో ఉన్నటువంటి నైట్రస్ ఆక్సైడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షన్ చాలా మందికి బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయిందండి. పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిందండి. పారాలిసిస్ స్ట్రోక్ ఎందుకొస్తది? బ్రెయిన్‌లో సర్క్యులేషన్ స్టక్ అయిపోయింది. ఒక చోట స్టక్ అయిపోయింది. మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా ఉంటే రికమెండ్ చేయండి. అసలు వాళ్ళ కాళ్ళు, చేతులు చచ్చుబడ్డా సరే వాటిని మళ్ళీ సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్‌కి చాలా హెల్తీ ఫుడ్ ఇది ఆర్జీ ప్లస్. యాంటీ ఏజింగ్ సార్ నేను ఇంకా 10 ఇయర్స్ తర్వాత కూడా నా స్కిన్ ముడత రాకూడదు సార్. నేను హెల్తీగా ఉండాలి సార్. నేను యవ్వనంగా ఉండాలి సార్. ఎంతమంది అనుకుంటారు మీలో? ఎంతమంది మీలో సార్ నేను యవ్వనంగా ఉండాలి. నా స్కిన్ ముడత పడకూడదు ఎంతమంది అనుకుంటారు? యెస్. యూజ్ ఆర్జీ ప్లస్. మీ బాడీలో స్కిన్ చాలా యాక్టివ్‌గా, చాలా హెల్తీగా, యంగ్ లుకింగ్ లాగా ఉండడానికి స్కిన్నే కాదు నీ బాడీలో ప్రతి సెల్ ఇది వాడితే మళ్ళీ 10 ఏళ్ల క్రితం వెనక ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ, ఎంత యాక్టివ్‌నెస్ వస్తుందో అంత ఎనర్జీ, అంత యాక్టివ్‌నెస్, అంత స్కిన్ టోన్‌ని ఇవ్వగలదు ఈ ఆర్జీ ప్లస్. ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి బెనిఫిట్స్ చెప్పుకుంటూ పోతే. అండ్ సెల్యులార్ కమ్యూనికేషన్ మీ బాడీలో
న్యూరన్ సిస్టమ్‌ని చాలా హెల్తీగా ఉంచుతుంది. ఈవెన్ చాలామంది మనం వింటున్నాం. పెళ్లయింది సార్, 2 ఏళ్లయింది పిల్లలు పుట్టలేదు, 5 ఏళ్లయింది పిల్లలు పుట్టట్లేదు. చాలామంది కామన్ వింటున్నాం. ఎందుకు పుట్టట్లేదు అంటే లోపల ఆ సెల్స్‌లో మొమెంటమ్ తగ్గిపోయింది. అవి యాక్టివ్‌గా వర్క్ చేయట్లేదు. ప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకు లోపల ఏదైతే ఫంక్షనింగ్ కోసం కావాలో ఆ న్యూట్రిషన్ లేదు. ఎందుకంటే బయట ఉన్న స్ట్రెస్, బయట తిన్న చెత్త ఫుడ్ ఇవంతా కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మేల్ సెక్షువల్ ఫంక్షన్ మీద. సో, ఎక్సలెంట్‌గా ఉపయోగపడుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి డెఫినిట్‌గా దీన్ని రికమెండ్ చేయండి అని నేను చెప్తాను. ఒక 4, 5 ప్యాకులైనా ఇవ్వమని చెప్తాను నేను. ఎక్సలెంట్ ఎనర్జీ బూస్ట్ ఇది. వయాగ్రాతో పని లేదు. అంత నేచురల్‌గా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మజిల్ గ్రోత్. సో, మజిల్ గ్రోత్ చాలా బాగా చాలా మందికి సార్ నా బాడీ బిల్డింగ్ సార్ నేను జిమ్‌కెళ్తే అసలు మొత్తం కండలు రావాలి సార్ అంటారు కదా! మజిల్‌ని చాలా చాలా ఎక్సలెంట్‌గా బిల్డ్ చేస్తుందండి. మీరు అథ్లెట్స్‌కి ఇవ్వండి దీన్ని. అథ్లెట్స్ గాని, స్పోర్ట్ పీపుల్ గాని, మీకు తెలిసిన ఎవరైనా ఉంటే గనక జిమ్‌కెళ్ళే ఎవరైనా ఉన్నా మీ సర్కిల్‌లో వాళ్ళకి దీన్ని 2, 3 ప్యాకెట్లు ఇవ్వండి. మొత్తం మీరు వాడకండి. వాళ్ళకివ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది. మజిల్ గ్రోత్ గాని, అథ్లెట్ పెర్ఫార్మన్స్ ఎవరైనా పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తున్నా సార్, సో ఏమన్నా వెళ్తున్నానా వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి మీరు. అన్నిటికన్నా మించి ఇమ్యూనిటీ. కరోనా టైంలో ఇన్‌కమ్ లేని వాళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు సచ్చింది. ఇమ్యూనిటీ లేనోడు చచ్చిపోయాడంట. ఆ ఇమ్యూనిటీ బయట రకరకాల వైరస్‌లు చెత్త చెదరం అంతా మన బాడీ మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంది. దాడి చేస్తూనే ఉంది. మీ బాడీ మొత్తాన్ని గనక ఇమ్యూనిటీ గనక వీక్‌గా ఉంటే, నీ దగ్గర ఎంత ఇన్‌కమ్ ఉన్నా, ఎంత సంపాదించినా వేస్ట్. అవునా గదా! ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుంది. ఒక కవచ కుండలంలాగా, ఒక కర్ణుడికి కవచ కుండలాలు ఎలాగా పనిచేసాయో, మీ యొక్క బాడీకి కూడా ఇదంతా కవచ కుండలంలాగా పనిచేస్తాయి. బిలీవ్ మీ. నేను కరోనా టైంలో కొన్ని వందల మందికిచ్చాను మా ఫ్యామిలీలో గాని, చాలా మంది కరోనా అటాక్ అయిన వాళ్ళకి. వాళ్ళు నిజంగా బ్లెస్డ్ అండి. చాలా చాలా హ్యాపీగా, హెల్తీగా కోలుకున్నారు. కరోనా వైరస్ వచ్చినా సరే, వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు. కరోనాగా రోజు మన బాడీ కొన్ని వందల వైరస్‌లు మన బాడీ మీద దాడి చేస్తూనే ఉంటాయి. ఇమ్యూనిటీ వీక్ అయిందా నిన్ను తినేస్తది. రైట్? సో, నెక్స్ట్ ఐటెమ్ చెప్పా కదా! 10,00,000 నోరు తెరవండి ఒకసారి. ఆ! నోట్లో ఉన్నయి మీ 10,00,000 మరి దీనికేం పెడతావు? 10,00,000 బైక్ ఉంటే ఏం చేస్తావు? 10,00,000 కార్ ఉంటే ఏం చేస్తావు? ఎంత కేర్ తీసుకోవాలి చెప్పండి? బయట పిచ్చి పిచ్చి బ్రాండ్‌లు, పిచ్చి పిచ్చి రకరకాల యాడ్స్ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా, పప్పుందా, నిమ్మకాయ ఉందా, ఉప్పుందా రకరకాల యాడ్స్ పెట్టేసి జనాల్ని గుల్లగుల్ల చేశారు. నిజంగా టూత్ పేస్ట్‌లో ఏముందో చెప్తాను. టూత్ పేస్ట్‌లో క్యాన్సర్ ఉంది. నువ్వు సిగరెట్ తాగితే స్మోకింగ్ చేస్తేనో, డ్రింకింగ్ చేస్తేనో నీకు క్యాన్సర్ కాదు. నువ్వు టూత్ పేస్ట్ వాడే అలవాటు ఉందా? యెస్. ఒక్క గ్రాము టూత్ పేస్ట్ వాడితే సుమారుగా 6 సిగరెట్లు తాగితే ఎంత నికోటిన్ మీ బాడీలోకెళ్తుందో అంత నికోటిన్ ఎళ్తుందంట. సార్ పేస్ట్‌లో నికోటిన్ ఎందుకు కలుపుతున్నారు? ఎప్పుడు డౌట్ రాలేదా? చెప్తా దాని కూడా క్లారిటీ. నేను చెప్పడం కాదు. టీవీ నైన్ న్యూస్‌లో ఇచ్చారు ఈ మధ్య వీడియోలో చూసాను. టూత్ పేస్ట్‌లో నికోటిన్ ఎందుకు కలుపుతారంటే, నువ్వు మళ్ళీ అదే బ్రాండ్‌ని మళ్ళీ మళ్ళీ కొనాలి. మళ్ళీ మళ్ళీ కొనాలి. అడిక్షన్. మళ్ళీ డాబర్ రెడ్డే కొనాలి. మళ్ళీ క్లోజప్పే కొనాలి. మళ్ళీ పెప్సోడెంటే కొనాలి. మళ్ళీ కాల్గేటే కొనాలి. ఇది క్లోజింగ్ మీట్‌గా చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ మీరు ఆ బ్రాండ్ వాడాలనిపించేలాగా ప్రతి టూత్ పేస్ట్ బ్రాండ్ వాళ్ళు కూడా నికోటిన్‌ని చాలా భారీ మొత్తంలో కలుపుతున్నారంట. ఏమవుతదో చెప్పండి పిల్లలు నికోటిన్ మింగేస్తున్నారు. తినేస్తున్నారు. చాలా డేంజర్ అండి. పిల్లలు పేస్ట్ తినే అలవాటు ఉంటది. పాడు చేయకండి వాళ్ళ హెల్త్‌ని. తెలీదు వాళ్ళకు. తెలుసుకోండి మీరు కనీసం. మీకు కావాలంటే గూగుల్‌లో ఎళ్లి కొట్టి చూడండి. టూత్ పేస్ట్‌లో ఆ ఇంగ్రీడియెంట్స్ ఏం కలుపుతున్నారు ఎప్పుడు చూడం. తెచ్చామా, ఓపెన్ చేసామా, కస 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 రుద్దామా, పడేసామా అయిపోయింది. ఏముందిలెండి సార్ రూ. 10 టూత్ పేస్ట్. 10,00,000 పళ్ళకి రూ. 10 టూత్ పేస్ట్ వాడుతున్నాం. పోతావు. మొత్తం పోతాయి. పళ్ళు మొత్తం పోతాయి. పళ్ళే కాదు నీ ఒళ్ళు కూడా గుల్లగుల్ల అయిద్ది. బ్రైట్ టూత్ జెల్ ఔట్‌స్టాండింగ్ బ్రాండ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ విన్నింగ్ టూత్ జెల్ అండి ఇది. సో, చాలా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ దీనిలో ఉంటాయి. దీనిలో మనకు అలోవెరా నేచురల్ మింట్ ఫ్లేవర్ ఇవన్నీ సర్టిఫైడ్ ప్రొడక్ట్ ఇది. దీనివల్ల బెనిఫిట్స్ చెప్తా రాసుకోండి. సో, మౌత్ అల్సర్స్ చాలా మందికి నోటి పుండ్లుంటాయి. అవి తగ్గించేసి చాలా మందికి కూడా కామన్ ప్రాబ్లమ్ బ్యాడ్ బ్రీత్ అండి. మాట్లాడితే చాలు ఎదురు వ్యక్తికి ఒక భయంకరమైన స్మెల్. మార్నింగ్ బ్రష్ చేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కూడా ఆ ఫ్రెష్‌నెస్‌ని మెయింటైన్ చేయగలదు ఫర్ ఎవర్ బ్రైట్ టీచర్. బిలీవ్ మీ ఇది వాడిన తర్వాత ఐ యామ్ ప్రామిసింగ్ యూ మళ్ళీ మీరు ఇంకా వేరే ఏ పేస్ట్ గూడా మీరు ట్రై చెయ్యరనిపించదు. నేను ఎప్పుడైనా వేరే ఊరెళ్తే అసలు నా బ్యాగ్‌లో ఈ పేస్ట్ లేకుండా బయటికి అడుగు పెట్టను. ఏదైనా ఊరెళ్ళాల్సొస్తే. ఫ్లోరైడ్ మార్క్స్. చాలా మందికి మార్క్స్ ఉంటాయి పంటి మీద. వాటిని మూవ్ చేస్తుంది. సెన్సిటివిటీ జువ్వుమంటుంది. సెన్సిటివిటీ పేస్ట్‌లో యాడ్ చూస్తున్నాం. అమ్మ! జువ్వుమంటుందని చెప్పేసి యాడ్‌లు. సో, వాటిని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. ఈవెన్ టీత్ బ్లీడింగ్. నాకు నా బిజినెస్‌లో నన్ను నమ్మేలా చేసింది, నన్ను నిలబెట్టింది. ఈవెన్ అన్నం శ్రీనివాసరావు సార్ ఫేవరెట్ ప్రొడక్ట్ కూడా ఫరెవర్ బ్రైట్ టీజల్. సార్ నిలబెట్టింది కూడా ఈ ప్రొడక్ట్ అని చెప్తాను నిజంగా. చాలా సార్లు సార్ టెస్టిమోనియల్ చెప్పారు. ఔట్‌స్టాండింగ్ రిజల్ట్ అండి. సో, అది మా మదర్‌కి ఇదొక గాడ్‌లాగా పనిచేసిందన్నమాట. సో, సూపర్ ప్రొడక్ట్. మా ఇంట్లో ఎప్పుడు 4, 5 ప్రొడక్ట్స్ స్టాక్ ఉంటది ఎప్పుడు తగ్గదు. రైట్? సో, ఎంతమందికి క్లారిటీ వచ్చింది ఇప్పటిదాకా? ఒకసారి రైజ్ హ్యాండ్ ఆప్షన్ చేయండి.
బోరింగ్‌గా ఉందా నా మాటలేమన్నా? నేనేం సినిమా కథలు చెప్పట్లేదు, స్టోరీలు చెప్పట్లేదు. ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఈ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం చెప్తున్నాను. చాలా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నాను. ఐయామ్ నాట్ ఎ యాక్టర్. నాకు డబ్బులేమి ఇవ్వలా. ఫరెవర్ ప్రొడక్ట్ కంపెనీ భయ్యా నువ్వు బాగా యాక్ట్ చేయి ఎళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పలా. నేను ఫీల్ అయ్యాను ఈ ప్రొడక్ట్‌ని. నేను ట్రై చేశాను ఈ ప్రొడక్ట్‌ని. నేను చాలా మంది రికమెండ్ చేశాను. నా ఫ్యామిలీలో రికమెండ్ చేశాను. బయట వాళ్ళకి చాలా మందికి రిజల్ట్స్ ఇచ్చి చూసానన్నమాట. రైట్? సో, నెక్స్ట్ ఫరెవర్ ఫాస్ట్ బ్రేక్ ఇది ఒక ప్రొడక్ట్ మీ ప్యాక్‌లో. ఫరెవర్ ఫాస్ట్ బ్రేక్ ఇందులో పేరులోనే ఉంది. ఫాస్ట్ బ్రేక్ ఫాస్ట్. పిల్లలకి స్నాక్ రూపంలో మీరు ఇవ్వడానికి ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో యాహ్! సో, దీనిలో 5 ఫ్లేవర్స్ ఉంటాయండి. దీనిలో స్ట్రాబెర్రీ, చాక్లేట్ అని, ఎనర్జీ బార్స్ ఇవన్నీ గూడా ఎనర్జీ బార్స్ అన్నమాట. సో, చాక్లేట్ ఫ్లేవర్ ఉంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది. ఇంకా ఆల్మండ్ ఫ్లేవర్ ఉంది. సో, 5 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇందులో కంప్లీట్ నేచురల్‌గా కొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇది ఎనర్జీ బూస్ట్ ఇది గూడా. మనకేదైనా చాక్లేట్ తినాలనిపిస్తుంది. కొంతమందికి చాక్లేట్ తింటే ఎనర్జీ వస్తుందంటారు. సో, అలా స్నాక్ టైప్‌లో మీ పిల్లలకి హెల్తీ స్నాక్ అండి. రిచ్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, మీరు కూడా ట్రై చేయండి. 4, 5 ఫ్లేవర్స్ వస్తాయన్నమాట. సో, హెల్తీ బార్స్ ఎనర్జీని బూస్ట్ చేయడం కోసం ఇది కూడా చాలా చాలా హెల్తీ స్నాక్ అన్నమాట. యాహ్! సో, ఇది కూడా మీ ప్యాకెట్ 5 ప్యాకెట్స్ వస్తాయి. రోజుకో ప్యాకెట్‌ని మీరు నెక్స్ట్ ఫరెవర్ అలో టర్మ్ అంటే అందులో పేరులోనే ఉంది. అలోవెరా అండ్ టర్మరిక్. సో, ఈ 2 కాంబినేషన్‌లో ఈ 2 కూడా యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఈస్ట్ మీ బాడీని ఇమ్యూనిటీని బిల్డ్ చేయడం కోసం పనిచేస్తుంది. పర్టిక్యులర్‌గా దగ్గు, జలుబు, కాఫ్, గొంతు నొప్పి ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు త్వరగా ఇది రిలీఫ్ చేస్తుంది. ఈవెన్ మౌత్ ఫ్రెషనర్‌గా ఇది పనిచేస్తుంది. అండ్ దీన్ని నమలకూడదు, మింగకూడదు. దీన్ని చప్పరించాలి. చూబుల్ 30 సాచెట్స్ ఉంటాయి. సారీ 10 ఉంటాయి ఒక్కొక్క షీట్‌లో మీకు. డైలీ ఒకటి చొప్పున తీసుకోండి. దీనివల్ల మీకు ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. కోల్డ్, కాఫ్ ఉన్నా సరే త్వరగా రిలీఫ్ చేస్తుంది. ఈవెన్ గొంతు నొప్పి ఉన్నా సరే త్వరగా రిలీఫ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రైట్? నెక్స్ట్ పర్సనల్ కేర్ ఐటెమ్స్. సో, పర్సనల్ కేర్ ఐటెమ్స్ ఏమొచ్చాయి మీ ప్యాక్‌లో? యాహ్! ఎంతమంది మీకు జుట్టు అంటే ఇష్టమండి? మీ జుట్టు ఊడిపోవాలి, బట్టతల రావాలి లేదా మొత్తం బొడిగుండు అయిపోవాలి. నా జుట్టు కొత్తిమీర కట్టంత ఉంటే చాలు సార్ అందంగా ఉంటదని అనుకుంటున్నారా? నో. నెవర్. ఐ లవ్ మై హెయిర్ అండి. చాలా చాలా ఇష్టపడతాను. సో, హెయిర్ డబ్బులు పోతే వస్తాయి. హెయిర్ పోతే మళ్ళీ మళ్ళీ రాదు. ఉన్న హెయిర్‌ని ఉన్నప్పుడే మెయింటైన్ చేసుకోండి. ఉన్నప్పుడే కాపాడుకోండి. చెప్పా గదా! ఒక్క హెయిర్ రూ. 100 మరి ఎన్ని హెయిర్ ఇచ్చాడు దేవుడు మనకు? లెక్క కట్టలేం గదా! చూసుకోమని. ఈ హెల్తీ హెయిర్ ఉంచడానికి హెయిర్ ఫాలింగ్‌ని ఆసమ్, ఆసమ్ ప్రొడక్ట్. మీరిది వాడితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇది రికమెండ్ చేయండి. మళ్ళీ అడుగుతారు. మేడం నాకు మళ్ళీ తెప్పించని అడుగుతారు. మీ కస్టమర్స్ ఎవరికిచ్చినా సరే. బృంగరాజ్ హెయిర్ ఆయిల్ అండి. ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలా ప్రమోషన్స్ చూస్తున్నాం. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని. సో, దానికి ఏ మాత్రం తగ్గదు. ఇంకా చెప్పాలంటే దానికన్నా ఇంకో 10%, 20% హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఫరెవర్ లివింగ్ ఈ బృంగరాజ్ హెయిర్ ఆయిల్‌ని డిజైన్ చేశారు. దీనిలో నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేస్తూ సో, డిజైన్ చేశారనమాట. హెయిర్‌కి మీరు మంచి ఫుడ్ ఇది. హెయిర్‌కి మంచి ఫుడ్. చాలా ఇందాక చెప్పినవన్నీ ఫుడ్స్ అనమాట. హెయిర్ ఫుడ్ ఇది. హెయిర్ స్ట్రెంగ్త్‌గా ఉంచుతుంది. హెయిర్ చాలా క్వాలిటీగా గ్రో అవుతుంది. బిలీవ్ మీ 2, 3 సార్లు దీన్ని 2, 3 బాటిల్స్ కంటిన్యూ వాడండి. హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. మీరే చెప్తారు. సార్ ఇది వాడిన తర్వాత నాకు చాలా చాలా హెల్తీగా ఉందని చెప్పేసి. హెయిర్ ఫుడ్. నెక్స్ట్ బయటికెళ్ళే ముందు కామన్‌గా ఫటాఫట్ స్నానం చేసేస్తాం. సో, ఏదో షర్ట్ ఏసేసుకుంటాం. కామన్‌గా మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే బాగుండదు. అవునా కదా! ఈ ఫినిషింగ్ టచ్ కోసం ఏదో స్ప్రే వాడుతుంటాం. బయట మీరు వాడే స్ప్రేస్ అన్ని కూడా క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్‌గా నేచురల్ ఆల్కహాల్, నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో కంప్లీట్ డిజైన్ చేసింది. ఒక్క స్ప్రే బాటిల్ మీకు 1200 సార్లు స్ప్రే అవుతది. 1200 టైమ్స్. ఇది డిజైర్ డ్రీమ్ ఉంటుంది. డిజైర్ ఏమో జెంట్స్ కోసం, డ్రీమ్ ఏమో లేడీస్ కోసం పర్టిక్యులర్‌గా డిజైన్ చేశారు. ఓకేనా? సో, ఇది కూడా ట్రై చేయండి. బయటికెళ్ళే ముందు మన దగ్గర మంచి స్మెల్ ఉంటే మనం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటామంట. ఇది సైకలాజికల్‌గా ఒక ప్రూవెన్ థింగ్ అనమాట. సో, మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలంటే మాత్రం దీన్ని లేడీస్‌కొచ్చేసి డిజైర్, జెంట్స్‌కొచ్చేసి డ్రీమ్. సారీ డిజైర్ జెంట్స్, డ్రీమ్ వచ్చేసి లేడీస్ కోసం ఆ ఒక ఫ్లేవర్స్‌ని డిజైన్ చేస్తారు. ఇది ట్రై చేయండి మీరు. ఇవి కూడా మీ ప్యాక్‌లో వచ్చాయి ప్రొడక్ట్స్‌ని. ఓకేనా? ఏది వేస్ట్ ప్రొడక్ట్ చెప్పండి. మీకొచ్చిన ప్రొడక్ట్‌లో సార్ ఇది వేస్ట్ అని చెప్పి ఒక్కొక్కటి చూపించండి నాకు. నెవర్. కంపెనీ ఏది కూడా వేస్టేజ్ ఇవ్వదు. వేస్ట్‌గా ఏది తయారు చేయదు. నెక్స్ట్ స్కిన్ కేర్. ఎంతమంది స్కిన్ లవ్ చేస్తారు మీరు? ఎంతమంది మీలో స్కిన్‌ని ప్రేమిస్తారు? ఏం సార్ మట్టి సార్ మొత్తం మట్టే అంటారా? అవును. ఈ మట్టే. ఈ మట్టే చాలా చాలా లవ్ చేసేవాళ్ళు చాలా మంది. దీనికోసం పార్లర్‌లు ఒకప్పుడు అసలు బ్యూటీ పార్లర్ అంటే ఇంకెవరో ఎళ్ళేవాళ్ళు, ఎక్కడో ఉండేవి. ఇప్పుడు వీధిలో సందులో బ్యూటీ పార్లర్‌లు, బ్యూటీ పార్లర్‌లు. లేడీస్ బ్యూటీ పార్లర్, జెంట్స్ బ్యూటీ పార్లర్. ఎవరు తగ్గేదిలా. వాళ్ళు తగ్గేదిలా, మేము అసలు తగ్గేదిలే అని చెప్పేసి
మనకు గూడా బాగా పెరిగిపోయినాయి. కానీ ఏం వాడుతున్నాం? బయట బ్యూటీ పార్లర్‌లో ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాం? ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి? ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి? క్యాన్సర్, 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 క్యాన్సర్ అండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ప్రతి ఇండియాలో ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ కామన్ అయిపోతది. ఇప్పుడు ఎలాగైతే గ్యాస్ట్రిక్, షుగర్ కామన్ అయిపోయిందో క్యాన్సర్ కామన్ అయిపోద్దంట. ఎందుకంటే మనం తినే తిండిలో క్యాన్సర్ కెమికల్సే, పైకి వాడే సబ్బులు, షాంపూలు, లోషన్‌లు, క్రీములు ఏదైనా తీసుకోండి మీరు. అన్నీ గూడా కెమికల్, 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 కెమికల్. మన బాడీ కెమికల్‌తో తయారు చేసాడా దేవుడు? నేచురల్ తయారు చేసాడా? నేచురల్ తయారు చేసావు. నేచురల్‌గా తగిన మన బాడీకి నేచురల్ ఇంగ్రీడియెంట్స్ వాడితే హెల్తీగా ఉంటాం గానీ, చెత్తాచెదారం తెస్తే చెత్త చెత్త అయిపోద్ది బాడీ అన్నప్పుడు. రైట్? సో, అలోవెరాకి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకమైన గుణం ఏంటి అంటే, స్కిన్‌లోని 3 లేయర్లు ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ 3 లేయర్‌లకు కూడా చొచ్చుకొని వెళ్ళి, స్కిన్‌ని హెల్తీగా ఉంచడంలో ఈ అలోవెరా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో, కంపెనీ మీకు 4 రకాల ఐటెమ్స్ ఇచ్చింది మీ ప్యాక్‌లో. ఒకటి ఫేస్ వాష్, 2 స్క్రబ్, 3 టోనర్, 4 మాయిశ్చరైజర్. మీరు పార్లర్‌కి ఎళ్ళే పని లేదండి. ఇది ఉంటే, ఇది పెట్టుకుంటే మీ ఇంట్లో, ఈ 4 ఐటెమ్స్ మీ ఇంట్లో ఉంటే, నో నీడ్ ఎనీ పార్లర్. పార్లర్ ఇచ్చేటువంటి బ్యూటీ ఇంట్లో నుంచి వస్తుంది. సో, చూద్దాం అందులో ఫేస్ వాష్. ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ. బయట మీరు వాడే అన్ని ఫేస్ వాష్‌ల్లో ఖచ్చితంగా సల్ఫేట్ ఉంటుంది. ఖచ్చితంగా పారాబిన్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాజెస్ టు స్కిన్ క్యాన్సర్. ఏ డాక్టర్ కూడా నయం చేయలేడనమాట. కొంతమందికి పిగ్మెంటేషన్ వచ్చి అలాగే ఉండిపోతది. ఎన్ని డాక్టర్‌లైనా వాడండి. డాక్టర్ కూడా నయం చేయలేని స్కిన్ రోగాలొస్తాయి మీకు. బట్ హెల్తీగా దీంట్లో అలోవెరా ఉంటుంది. దీంతో పాటుగా నేచురల్‌గా బ్యాంబూ ట్రీ లీవ్స్‌లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తారు. సో, దీనివల్ల హెల్తీగా స్కిన్ డీప్‌గా క్లెన్స్ అవుతుంది. సో, జెంటిల్ ఎక్స్‌ప్లోషన్. సో, లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది. డీటాక్సిఫై చేస్తుంది. ఈవెన్ ఎరేజ్ డార్క్ స్పాట్స్ రెగ్యులర్‌గా వాడితే మీరు డార్క్ స్పాట్స్ రిమూవ్ అయిపోతాయి. ప్రమోట్స్ యూత్‌ఫుల్ రేడియన్స్. యూత్‌ఫుల్‌గా స్కిన్ చాలా సాఫ్ట్‌గా అసలు నిజంగా ఇది వాడిన తర్వాత మీరు ఏ ఫేస్ వాష్ కూడా పనికిరాదు. మీరు సంతూర్ వాడుతున్నారా? సంతూర్ మమ్మీ యాడ్ ఇచ్చారు అయిపోయింది. కొనేసాం సంతూర్ సోప్. ఏముండదక్కడ. యూజ్ ద ఫేస్ వాష్. ఫేస్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. ఫేస్ స్కిన్ వేరే, చేతి మీద స్కిన్ వేరే, బాడీ స్కిన్ వేరే, ఎ అరచేతిలో స్కిన్ వేరే. అవునా కదా! దేన్ని వాడి దాన్ని వాడాలి. సో, ఫేస్ కోసం పర్టిక్యులర్‌గా దీన్ని డిజైన్ చేశారు. వాడండి దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాడండి. హెల్తీగా ఉంటుంది మీ స్కిన్. అండ్ సెకండ్ ప్రొడక్ట్ మడ్ మాస్క్. చాలా మంది బయట బ్యూటీ పార్లర్‌లో గాని, జెంట్స్ బ్యూటీ పార్లర్ సరే కామన్‌గా ఉంటారు. డీటానింగ్ చేస్తామండి. మీ స్కిన్ డీటానింగ్ చేస్తాం. యెస్. దిస్ మడ్ మాస్క్ కెన్ డీటాన్ యువర్ స్కిన్. సో, ఆ డీటాన్ చేసి సన్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎఫెక్ట్ ఉందో, ఆ బ్లాక్ లేయర్ ఉందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సింపుల్ దీన్ని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వేలుకి తీసుకోండి. వేలు తీసుకొని మొత్తం ఏ బ్రష్ అవసరంలా. సారీ. ఫేస్ అంతా కూడా దీన్ని స్ప్రెడ్ చేసేసి ఒక 15 నిమిషాలు పాటు ఎండనివ్వండి. ఎండిన తర్వాత ఐస్ క్యూబ్‌తో గాని, లేదా చల్లని వాటర్‌తో గాని ఫేస్ అంతా కూడా మళ్ళీ కొంచెం అట్లా అట్లా తడిపేసిన తర్వాత దీన్ని బాగా వేలుతో మొత్తం స్క్రబ్ చేసుకోండి. దీనిలో 2 ఇన్ 1 యాక్షన్ ఇది. మాస్క్ ఉంది, స్క్రబ్ ఉంది. 2 ఉన్నాయి దీనిలో. సో, మీ యొక్క బ్రైట్‌నెస్ స్కిన్ టోన్‌కి రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో, స్కిన్‌లో ఉన్నటువంటి రెడ్యూస్ ద పిగ్మెంటేషన్ చాలా మందికి పిగ్మెంటేషన్ ఉందండి. మంగు మచ్చలు వచ్చేసాయి. వాళ్ళకి ఇది చాలా రికమెండెడ్ ప్రొడక్ట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయండి. సో, ఫేస్ చాలా హెల్తీగా సాఫ్ట్ స్కిన్ లాగా తయారైపోయి చాలా బ్రైట్ లుక్ వచ్చేస్తుందన్నమాట ఫేస్. అండ్ మడ్ మాస్క్ వేసిన వెంటనే అది క్లీన్ చేసిన తర్వాత టోనర్ స్వెట్ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. స్క్రబ్ చేసిన తర్వాత ఈ టోనర్ అప్లై చేయడం వల్ల స్వెట్ పోర్స్ మొత్తం మళ్ళీ క్లోజ్ అవుతాయి. సో, ఇది పైన స్ప్రే చేసుకుంటే మీ స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. స్కిన్ డీహైడ్రేట్ అవ్వకూడదు. బయట వాడే అవి అంట్లు తోమినట్టు తోమేస్తా ఉంటారు బయట స్క్రబ్ ఏసి. తోములు తోమేసి మొత్తం స్కిన్ అంతా పాడైపోతుంది. ఈ స్కిన్‌ని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. ఈవెన్ మీ స్కిన్ పోర్స్ అని కూడా టైట్ చేస్తుందన్నమాట. సో, ఇది స్ప్రే 2, 3 సార్లు చాలా ఎక్కువ అవసరం. దగ్గర పెట్టుకోవద్దు. ఇంత దూరంలో పెట్టుకొని కొట్టండి. బాడీ స్ప్రే కొడతాం కదా! అలాగా బాడీ మీద పెట్టి కొట్టుకోకుండా ఫేస్ కొంచెం దూరం నుంచి స్ప్రే చేసుకోండి దీన్ని. సో, అది నేచురల్‌గా ఆరనివ్వండి. తుడవద్దు. నేచురల్‌గా ఆరనివ్వండి. అలా వదిలేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ విత్ మాయిశ్చరైజర్. ఫినిషింగ్ టచ్ విత్ మాయిశ్చరైజర్. దీని అన్నిట్లో కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్సే. సీకాక, అలంటాన్, సాఫ్రాన్, అలోవెరా, మొరింగా ఆయిల్ ఒక్కొక్క ఇంగ్రీడియెంట్ మీరు నెట్‌లోకెళ్ళండి. ఎన్నింత నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసింది కంపెనీ. సో, వీటిని మీరు ఫినిషింగ్ టచ్ కింద కొంచెం తీసుకోండి ఎక్కువ అవసరంలా. ఇవేం బయట రాస్తారు కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ తీస్తే సగం ప్యాకెట్ అయిపోవాలి. మొత్తం రాసేయడమే అవసరంలా. మాయిశ్చరైజర్ కొంచెం చాలు. అట్లా అట్లా బొట్లు పెట్టుకొని మొత్తం కూడా అప్లై చేసేసుకోండి. నేను లవర్ అండి దీనికి. ఐ యామ్ స్కిన్ లవర్. రెగ్యులర్‌గా యూజ్ చేస్తానండి మాయిశ్చరైజర్‌ని. సో, స్కిన్ చాలా హెల్తీగా, సాఫ్ట్‌గా, సఫల్‌గా ఉంటుంది.
యూత్‌ఫుల్ లుక్ మెయింటైన్ చేస్తుంది. మీటింగ్ వచ్చే ముందు కూడా నేను ఫేస్ వాష్ చేసుకొని, మాయిశ్చరైజర్ అంతా ఈ సెటప్ అంతా చేసుకొని వచ్చాను నీ దగ్గరికి. సో, అంతా నేచురల్‌గా ఉంటుంది. సో, యూ లవ్ యువర్ స్కిన్. ఇఫ్ యూ లవ్ యువర్ స్కిన్ మీరు అందంగా ఉండాలంటే మాత్రం బయట చెత్త ప్రొడక్ట్స్‌ని పక్కన పడేసి అవన్నిటిని రీప్లేస్ చేయండి విత్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. రైట్? సో, రెడ్యూస్ పఫీనెస్ చాలా మందికి ఉబ్బుగా ఉంటుంది స్కిన్ అంతా. దాన్ని తగ్గించేస్తుంది. రింకిల్స్ తగ్గించేస్తుంది. సో, స్కిన్‌ని చాలా నేచురల్‌గా, హెల్తీగా, స్మూత్‌గా ఉండడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. రైట్? సో, ఎలా వాడాలో సో, వీడియోలో చూద్దాం ఒకసారి. లాస్ట్ 5 మినిట్స్. 1, 2, 3, come on. ఫేస్ వాష్. Yeah. రెడ్యూస్ వాటర్. గుడ్ బాయ్ సైడ్ స్కిన్. స్క్రబ్. Come on. Yeah. రైట్ చేయండి. వెట్ అవ్వచ్చు. వెట్టి Come on. Yeah. రైట్. One, two, three, come on. Yeah. సో, ఎంతమందికి నచ్చింది ప్రొడక్ట్స్? సార్ చాలా బాగున్నాయి సార్ ప్రొడక్ట్స్. సో, వింటే కాదు వాడితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బాడీ వాష్. సో, బాడీని వాష్ చేయడం కోసం కూడా ఒక లిక్విడ్ వచ్చింది దానిలో. ఒక మగ్గు వాటర్ తీసుకోండి. ఆ మగ్గు వాటర్‌లో కొంచెం లిక్విడ్ వేసి బాగా సక్ చేయండి. బయట మనకు లూఫాస్ దొరుకుతాయి మార్కెట్‌లో. సో, అవి దాన్ని డిప్ చేస్తూ బాడీ మొత్తం కూడా వాష్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను. మీరు బయట ఏ సబ్బు పెట్టి స్నానం చేసినా సరే బయటికొచ్చాక మళ్ళీ ఇలా అంటే మట్టి వచ్చిద్ది. మట్టి. మరి స్నానం చేశారు కదా సార్! మట్టి ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? ఇట్స్ నాట్ క్లెన్జింగ్. ఈవెన్ పైన లేయర్ కూడా క్లీన్ చేయలేదు మీరు వాడిన సోపు. పాలు, పసుపు, కుంకుమ, చందనం వేసి ఏం తయారు చేయలే ఆ సోప్‌ని. అన్ని కెమికల్స్ చెత్త వేసి తయారు చేశారు. బాడీ వాష్ చేయండి దీంతో. ఎక్సలెంట్. మీ బాడీ చాలా రిలాక్స్ అవుతది. చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఆ డే మొత్తం కూడా చాలా మంచి స్మెల్ ఉంటుంది మీ దగ్గర. చాలా మంది బయట స్నానం చేసిన తర్వాత అరగంటలోపే మళ్ళీ మొత్తం బాడీ అంతా డర్టీ స్మెల్ వచ్చేస్తది. సో, ఇట్ ఈస్ వెరీ హెల్తీగా ఉంచుతుంది బాడీని. సో, డీప్ క్లెన్జింగ్ చేస్తుంది మీ బాడీని. అండ్ స్క్రబ్. ఇది పర్టిక్యులర్‌గా ఓన్లీ స్క్రబ్బింగ్ కోసం చాలామంది స్క్రబ్ చేసుకుంటే అలవాటు ఉంటుంది. దీంతో మీరు 100 సార్లు స్క్రబ్ చేయొచ్చు. బయట పార్లర్‌లో ఒక్కసారి స్క్రబ్ చేస్తే 200 తీసుకుంటారు. 100 ఇంటూ 200 అయ్యండి. రూ. 20,000 సేవ్ చేస్తుంది ఈ ప్రొడక్ట్ మీకు. రూ. 20,000 సేవ్ చేస్తుంది ఈ ప్రొడక్ట్ చెప్తున్నాను రాసుకోండి. సో, కొంచెం అప్లై చేసుకొని స్పేస్ అంతా చేసుకుంటే వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే ఫేస్ స్కిన్ అంతా చాలా సఫల్‌గా ఉంటది. చాలా నేచురల్‌గా రేడియంట్ గ్లో ఇవ్వడానికి మీకు స్క్రబ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. లేడీస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. మీ ఇంట్లో సిస్టర్ గాని ఎవరైనా ఉంటే గనక వాళ్ళు రికమెండ్ చేయండి. నిజంగా లేడీస్‌కి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పొచ్చు. అండ్ హీట్ లోషన్ ఎవరికి లేవు చెప్పండి. కమ్మని ప్రతి ఇంట్లో హెడేకో, బ్యాక్ పెయినో, తలనొప్పో, మోకాళ్ళ నొప్పో, ఆ నొప్పి, ఈ నొప్పి అని కామన్‌గా ఉంటది. బయట మన శాస్త్రి బామ్ అని, జండు బామ్ అని రీప్లేస్ చేయండి. ఫరెవర్ బిజినెస్ చేయడం అంటే ఫరెవర్ బిజినెస్ ప్రొడక్ట్‌ని వాడితేనే చేసినట్లు. అంతేగాని నేను మా కోల్‌గేట్ పేస్ట్ వాడతాను సార్. నేను ఫరెవర్ చేస్తానని చెప్పుకుంటాడు. జెండు బామ్ వాడతాను సార్. నేను ఫరెవర్ బిజినెస్. నో నెవర్. ఫరెవర్ బిజినెస్‌లో ప్రొడక్ట్స్ కన్స్యూమింగ్ చాలా 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 ఇంపార్టెంట్. యూ లవ్ ద బిజినెస్. ఇఫ్ యూ లవ్ ద ప్రొడక్ట్, ఇఫ్ యూజ్ ద ప్రొడక్ట్
యూ లవ్ ద ప్రొడక్ట్స్. మీకు గనక ప్రొడక్ట్స్ మీద కాన్ఫిడెన్స్ వస్తే ఇంక మిమ్మల్ని ఎవడు ఆపలేడు. ఇంత ఎక్సలెంట్ ప్రొడక్ట్. మీరు ఈవెన్ చూసిన తర్వాత కూడా మీ ప్రొడక్ట్స్‌ని మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత మీకు చాలా డిస్కౌంట్స్ వస్తాయి. ప్రొడక్ట్స్ మీద మీకు చాలా ఎక్కువ ఎక్సలెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో, పెయిన్ బాంబ్ అండి. పెయిన్ బాంబ్ రీప్లేస్ చేయండి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఏ నొప్పైనా సరే వితిన్ స్పాన్ ఆఫ్ 5 మినిట్స్ చేస్తుంది ప్రొడక్ట్. 5 మినిట్సే. ఖచ్చితంగా మీ ఇంట్లో ఖచ్చితంగా ఇది వాడాల్సిన ప్రొడక్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫర్ అవర్ హ్యాండ్ శానిటైజర్, హైజీన్, ఓసీడీ. కొంతమందికి అది ముట్టుకొని, ఇది ముట్టుకొని చేతి వాష్ చేసుకొని అసలు తినరు వాళ్ళు. ఈవెన్ ఎవరైనా మంచి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా తినాలి. కానీ మన హ్యాండ్స్ చాలా చాలా జెర్మ్స్ మనం తెలియకుండానే దీని మీద అయిపోతాయి. 99.999 జెర్మ్స్‌ని కిల్ చేయగలదు ఈ శానిటైజర్. చేతిలో వేసుకోండి. కొంచెం ఇలా వేసేసుకుంటే చాలా హెల్తీగా మీ హ్యాండ్స్ ఉంచుతుంది. సో, దిస్ ఈస్ వాట్ లుక్ బెటర్, ఫీల్ బెటర్ అండి. సో, మన ప్రొడక్ట్స్ రిజల్ట్స్ మీకు తెలుసు ఆల్రెడీ. సో, స్కిన్ కేర్‌కి అవసరం రిజల్ట్స్ అండి మన ప్రొడక్ట్స్ వల్ల. సో, ఎంత పెద్ద గాయాలైనా సరే మాన్పించగలదు అలోవెరా. అలోవెరా ఇస్ ద వెరీ ఎక్సలెంట్ పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. సో, మీకు ఆల్రెడీ టెస్టిమోనియల్స్ అని మీరు చూసారు. ఎంత పెద్ద స్కిన్ డిసీజ్ అయినా సరే కంప్లీట్‌గా నేచురల్‌గా మళ్ళీ కొత్త స్కిన్ తీసుకొచ్చేలాగా చూడండి రిజల్ట్స్. దీపావళి రోజున క్రాకర్స్ పేలితే ఆ బాబ్ ఫేస్‌లో స్కిన్‌ని ప్లాస్టిక్ సర్జరీకి కూడా పనికిరాదని చెప్పాడు డాక్టర్. బట్ ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఒక 1 మంత్ లోపే మళ్ళీ కొత్త స్కిన్ తీసుకొచ్చేస్తుంది ప్రొడక్ట్. ఈ వీడియో కూడా మీకు కావాలంటే చూపించాను మన మీటింగ్‌లో. రైట్. సో, అంత నేచురల్‌గా కళ్ళ ముందర రీప్లేస్ చేయగలదండి. లుక్ బెటర్, ఫీల్ బెటర్ విత్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. అందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ప్రొడక్ట్స్‌ని వాడి ఇవి ముందు ఇంటికెళ్ళి రచ్చగలవండి. బయట ఇంకెవరికో చెప్పి కన్నా కూడా. సో, మీరు ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉండండి. మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంచుకోండి. మీ అమ్మ, నాన్నకి హెల్తీగా ఉంచండి. మీరు మీ పిల్లల్ని హెల్తీగా ఉంచండి.